వందనాలు. మంచి ఆరాధన వాక్యం విన్నాము. విన్నారా ఆరాధన వాక్యం అందరూ? ఓకే, నేను మళ్ళీ అందులోకి వెళ్ళను, కానీ ఒక్క మాట చూసుకొని మనం బల్ల వర్తమానంలోకి వెళ్దాము. సేమ్ అదే అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 33వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 33వ వచనంతో మన హృదయాల్ని సిద్ధపరచుకొని బల్ల వర్తమానంలోనికి మనం వెళ్దాం. 10వ అధ్యాయం 33వ వచనం అందరం కలిసి చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 33వ వచనం. వెంటనే నిన్ను పిలిచి తిని నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను ఏముంది ఇక్కడ మాట? ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఎవరున్నారంట? ఇప్పుడు మేమందరము చదవాలి, అందరూ గట్టిగా. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ ఉన్నామని చెప్పెను. మనం అందరం ఎవరి ఎదుట ఉన్నాం? దేవుని ఎదుట. ఇక్కడ ఏ మాట ప్రకటించబడుతుంది? ఎవరి గురించి చెప్పబడుతుంది? దేవుని మాటలు ప్రకటించబడుతున్నాయి. కాబట్టి మనం మన హృదయాల్ని సిద్ధపరచుకుందాము. ప్రభు సహాయం నిమిత్తం అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరూ పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు, స్తుతులు నాయన. ఇప్పటి వరకు ఆరాధనలు నాయన స్వచ్ఛమైన నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించావు, నీకు స్తుతులు నాయన. ఇచ్చిన మాటలను బట్టి నీకు వందనాలు. మరి ఇప్పుడు మేము బలలో యోగ్యంగా చేతులు నాయన చేయి వేయడానికి మా హృదయాల్ని సిద్ధపరచండి నాయన. నీ యొక్క అయా ప్రభా నీ కృప ద్వారానే కలిగింది నాయన, గొప్ప విమోచన ద్వారానే ఇది జరిగింది. అయా అపాత్రుడను నాయన, అయోగ్యుడను నాయన, అయా నీ రక్తంలో నన్ను ప్రోక్షించండి. బలహీనుడను నీ యొక్క బలాన్ని, నీ కృపను, నీ కనికరమును, నీ మాట నా నోట ఉంచి ప్రతి ఒక్కరికి నాయన వినగల చెవును, గ్రహించగల మనస్సును దయచేయండి. మాతో మాట్లాడండి. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా అయా నీకు మహిమకరంగా చేసుకోండి. నీ బిడ్డల్ని నీ వాక్కు చేత దర్శించి నీ స్వరూప్యంలోకి మార్చి యోగ్యంగా బలలో పాపలు పొందుకునే భాగ్యం మాకు దయచేయమని ఆది నుంచి అంతవరకు తోడుగా ఉండి ప్రతి విధమైన చీకటిని, అంధకార సంబంధమైన క్రియల్ని యేసు క్రీస్తు నామములో లయపరిచి నాయన మంచి నేల మీద పడిన విత్తనంలాగా ప్రభువా నాయన నీ వాక్యము నాయన మా అందరితో ముచ్చటించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అదే అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయంలో 30వ వచనం చూడండి. 10వ అధ్యాయము 30వ వచనం చదవాలి. అలాగున చేసి 10వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము 30వ వచనం. చాలు. నేను దీని గురించి ఏం ప్రసంగం చేయట్లేదు, కానీ ఒక మాట చెప్పి మనం మళ్ళీ ఈ ప్రస్తావన రాదు కాబట్టి మనం ఇది చెప్పుకొని మన వాక్య భాగంలోకి వెళ్దాము. వాళ్ళు ఏం చేస్తున్నారు? కొర్నేలు ఏం చేస్తున్నాడు? 3 గంటలకు లేచి ఉదయం ఎన్నింటికి లేచాడు? పగలు 3 గంటలకి లేచి ఏం చేస్తున్నాడు? మనకి ఈ అధ్యాయం మొత్తంలో చూస్తే ఆయన ఏం చేస్తున్నట్టు? ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన. 2వ అధ్యాయము, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. దేవుడు నాకు ఈ ప్రసంగం అంటే మామూలుగా ఉదయకాలంలో ఆరాధన వాక్యంలో మాట్లాడిన విషయాలు, మనం ప్రార్థన ఎల్లప్పుడూ చేయాలి. కొన్ని ప్రాముఖ్యమైన సమయాల్లో ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఈ సమయము అంటే కొన్ని సమయాలు దేవుడిచ్చాడు. ప్రతి సమయము ప్రార్థన చేయడానికి యోగ్యమైందే, కానీ ఇక్కడ ఏంది? 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొక మాట ఇందులో గమనించాల్సింది ఏంటంటే 35వ వచనం, 10:35. ఇది అండర్లైన్ చేసుకోవాలి అందరూ. 10:35. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. నువ్వు అన్యుడవైనా, నీది ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ దేశమైనా సరే ఏం చేయాలంటే అక్కడ ప్రతి జనములోను ఆయనకు భయపడి
నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరిస్తాడు. నువ్వు అది ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, నువ్వు స్త్రీ అయినా పురుషుడైనా, నీకున్న ఎలిజిబుల్ ఏంటి అంటే ఆ దేవుడు నిన్ను అంగీకరించాలంటే నువ్వు ఆయనకు భయపడాలి, 2 నీతిగా జీవించాలి. ఇప్పుడు ఆ జీవించేవారు అన్యులైనా, యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, ఎవరైనా సరే దేవుడు పక్షపాతి కాదు. ఇక్కడే ఉంది కదా, అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని ఎండను కురిపిస్తాడు. కానీ మనం అనుకోవచ్చు, ఎవరినైనా దేవుడు యేసు ప్రభు అందరికీ ప్రభువే కాదనట్లేదు. కానీ ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారికి మాత్రమే రక్షణ. ఎందరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి నీతిగా తమ జీవితాలని దేవుడికి అప్పగించుకొని చేస్తారో, ఆ కొర్నేలికి ఏమొచ్చింది? నీతిగా భక్తిగా ఉన్నాడు. ఇంతకుముందు మనం చెప్పాం, సాక్ష్యం చెప్పారని. కానీ ఆయన ఎలా ఉన్నాడు? అందుకే బైబిల్లో చదివేటప్పుడు ఎప్పుడైనా స్పష్టంగా క్లియర్గా చదవాలి. తన బంధువులను, ఏమనుందంటే క్లియర్గా, ఎవరినంటే వాళ్ళని పిలవలేడు, ముఖ్య స్నేహితులను. ఆయనకు ఒక ముఖ్య స్నేహితులు ఉన్నారు. అంటే మనకు కూడా చాలామంది స్నేహితులు ఉంటారు. కానీ మన మాట విని, మన బాధ చెప్పుకొని, మన కష్టం వస్తే నిలబడే కొంతమంది మన గుండెకు హత్తుకునే స్నేహితులు ఉంటారా ఉండరా? మరి అందుకే క్లియర్గా ఉంది ఏమనంటే తన బంధువులను, ముఖ్య స్నేహితులను. 24వ వచనం నాకు అదే అనిపించింది. అంటే ఆయనకు ముఖ్యమైన స్నేహితులు ఉన్నారు. ఒక ఆత్మీయుడికి ఆత్మీయమైన ముఖ్యమైన స్నేహితులు ఉండాలి తప్ప ఆత్మీయమైన ముఖ్య స్నేహితులు ఉండాలి. ఆత్మీయమైన బంధువులు కలిగి ఉండడం తప్పు కాదు. అంటే ఇక్కడ ఆయన గమనించాల్సింది ఏంటంటే ఆయన ప్రార్థనాపరుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు కనుక ఆయన తన కుటుంబము, తన పనివారిలో కూడా భక్తిపరుడు ఉన్నాడు. అంటే భక్తి చేసే అబ్రహాము దగ్గర పనిచేసే ఒక ఎలియాజరు లాంటి ఆత్మీయుడు ఉన్నాడా లేదా? అంటే నీ దగ్గర పనిచేసేవారైనా, నీ తోటి బంధువులైనా, స్నేహితులైనా ముఖ్యమైన వారు. ఆ భక్తిపరుడు ఏంటి? నీకు ఒక కల వచ్చిందా, దేవదూత వచ్చాడా అని ఎగతాళి చేయలేడు. ఆయన కూడా దేవునికి భయపడేవాడు కాబట్టి పోయి చెప్పిన పని చేసుకొని వచ్చాడు. కాబట్టి మనం ఇందులో గమనించాల్సింది ఏంటంటే 3 గంటలకు కానీ 4 గంటలకు కానీ మనం ఆత్మీయులంగా 3 గంటలకు లేసి ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. మనం నీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అది ఏ ప్రాంతం వాడైనా, ఏ వ్యక్తినైనా దేవుడు పక్షపాతి కాదు కనుక అందరినీ రక్షించుటకు ఆయన సమర్థుడు, సిద్ధంగా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ముఖ్య స్నేహితులు. అంటే బహుమంది పనికిరాని స్నేహితులు ఎక్కువ మంది ఉన్నా కానీ ఆత్మీయమైన కొంతమంది స్నేహితులు, వేలలో లెక్కబెట్టే స్నేహితులు ఉన్నా మనకు ఉపయోగం. వారు ముఖ్య స్నేహితులు రక్షించబడాలని, ముఖ్యమైన తన బంధువులు రక్షించబడాలనే ఆశ తనకుంది. ఉందా లేదా? మనకి ఆరాధన వాక్యంలో అంటే చాలా విషయాలు చాలా కోణాల్లో మాట్లాడాడు. కానీ నాకు తగిలిన విషయాలు ఏంటంటే తన బంధువులు, తన ముఖ్య స్నేహితులు రక్షణ పొందాలి. మనకు ఎంతమంది మనకు స్నేహితులు ఉన్నా వారు రక్షించబడడం వారు రక్షించబడకపోతే నువ్వు నిజంగా స్నేహానికి విలువిస్తున్నట్టు కాదు. కాబట్టి ఈ అధ్యాయం ఏదన్నా ఇక్కడ అధ్యాయం చెప్పబడితే ఆ అధ్యాయం అంతా పూర్తిగా మళ్ళీ ఇంటికి వెళ్ళినాక ఏం చేయాలి? నెమరు వేసి చదవాలి. ఇక్కడే వినేసి గేటు దగ్గర వదిలేయద్దు. ఇప్పుడు మనం బల్ల వర్తమానంలోకి వద్దాము. ఆదికాండం 22వ అధ్యాయం. సంఘమంతయు లేచి నిలబడాలని కోరుతున్నాను. ఆదికాండము 22వ అధ్యాయం. మీ చేతుల్లోకి బైబిల్ తీసుకోండి. ఆదికాండము 22వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాము. 1 నుంచి 18వ వచనం వరకు. 14 వరకు సరిపోతుంది. ఓకే. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే యుండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా
అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్మలు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహనబలిగా అర్పించెను. కూర్చోండి. అపోస్తుల కార్యముల గ్రంథము కాదు, హెబ్రీలకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 19. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుంచి 19 వరకు. గట్టిగా చదవాలి, నేను చదువుతున్నాను చూడండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని యోచించిన వాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను. ఇక్కడ ఏమంటున్నాడు? అర్పించెను అని ఉంది. 17వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. అర్పించాడా? మరి అర్పించాడా? అర్పించలేదా? అర్పించాడా? అర్పించలేదా? అబ్రహాం ఎవరు? విశ్వాసులకు, అనేకులకు చెప్పాలి, అనేకులకు తండ్రి. ఓకే, విశ్వాసులకు తండ్రి అని కూడా పిలువబడతాడు. మరి అబ్రహాం విశ్వాసులకు తండ్రి అని ఏ విధంగా, దేని చేత పిలువబడ్డాడు? ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు విరివిగా వాక్యం దొరుకుతుంది యూట్యూబ్స్లలో. ఒక వర్తమానమే కాదు, ఒకప్పుడు 4 గోడల మధ్య ఉండే వాక్యము ఏమైంది? ఇప్పుడు బహిర్గతం. అంటే చికాగోలో, ఇప్పుడు వెనుజులాలో, ఇప్పుడు వేరే దేశంలో, ఏ దేశంలో, దుబాయ్లో క్రీస్తును అనుసరించేవారు ఏ సంఘంలో ఉన్నా వారు ఆన్లైన్లో పెట్టడం ద్వారా ఆ దుబాయ్లో జరిగిన వర్తమానం మనం ఇక్కడ వినొచ్చా లేదా? వినొచ్చు. అంటే ఇప్పుడు బహుళమైన వర్తమానాలు దేవుని వాక్యం విరివిగా దొరుకుతుంది. వాక్యం విరివిగా దొరుకుతుంది. పాటలు కూడా ఏమున్నాయి? విరివిగా. ఏ పాటలు, పాత పాటలు, కొత్త పాటలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, సియోను గీతాలు, పాటలు కూడా ఎన్ని ఉన్నాయి? చాలా విరివిగా ఉన్నాయి. రకరకాల పాటలు ఉన్నాయి, రకరకాల దేవుని వాక్యాలు, ఇల్లుస్ట్రేషన్స్ అన్నీ ఉన్నాయి. కానీ లోబడింది ఏందయ్యా అంటే, ఇప్పుడున్న ఈ 2026లో అంటే దేవునికి ప్రార్థన చేస్తే, ఎప్పుడు వాక్యం అందించినా కానీ సేవకులు ఏం చేయాలి? ఆ ప్రజల నిమిత్తం దానికోసం ప్రార్థన చేస్తే దేవుడు ఒక మాట ఇస్తాడు. యాక్చువల్గా నేను వేరే దగ్గర పంచుకోవాలి, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో, ఇప్పుడున్న సంఘాల్లో ఆత్మీయంగా పిలువబడుతున్న వారిలో కూడా ఆచారాలు, పద్ధతులు, క్రమాలు, పాటలు, దశంభాగాలు ఇవ్వడం, మందిరానికి రావడం, అటెండెన్స్ వేయించుకోవడం, వెళ్ళిపోవడం, తెల్లని వస్త్రాలు ధరించడం అన్నీ పద్ధతిగానే జరుగుతున్నాయి. కానీ ఒబీడియన్స్ అనేదే లేదు, విధేయత అనేదే లేదు. వాక్యం నీకు అంతా తెలుసు, కానీ నువ్వు మాత్రం లోబడవు. నువ్వు కావాలంటే ఎవరు ఎలా చెప్పారు, ఎవరు ఎలా చెప్పలేదు, ఇలా చెప్తే బాగుండని నువ్వు సేవకులకైనా సలహాలు ఇచ్చే స్థాయికి, ఇలా చెప్తే బాగుండనే పరిస్థితికి జనాలు వచ్చారు. కానీ ఆ వాక్యాన్ని ఏం చేయరంట? అంగీకరించరు. అంగీకరించిన దాని ప్రకారం
జీవించరు. మరి ఆయన అబ్రహాం విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడంటే విధేయత అనే అగ్రశిఖరాన్ని చేరాడు కాబట్టే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. విధేయత లేకుండా దేవుని దగ్గర నుంచి ఏమి పొందుకోవడం, ఆశీర్వాదాలు పొందుకోవడం సాధ్యము కాదు. మరి ఆ విధేయతను ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఏంటి అని అంటే ఒక ఇద్దరు మనుషులను చూపించాడు. అందులో మొట్టమొదటి వ్యక్తి అబ్రహాం, రెండో వ్యక్తి పాక్షికంగా విధేయత చూపిస్తాడు. ఆయన పూర్తిగా చూపించాడు మనలాగా. ఆయన మన బ్యాచ్ అంటే నేను కూడా ఉన్నా అందులో, మళ్ళీ మీరు అనుకునేవారు. ఆయన ఎవరు? దేవుని చేత ఇశ్రాయేలీలు మాకు రాజు కావాలి అని అంటే ఏర్పరచుకున్న, ఇంతకుముందు మనం పాటలో కూడా పాడాం. నాకు అదే విచిత్రం అనిపిస్తుంది, దేవుని ఆత్మ ఎట్లా సింక్ చేస్తుందో. సౌలును విడిచేశాడు, దావీదును కోరుకున్నాడు. నేను ఆ రెండో వ్యక్తి ఆల్రెడీ సేవకులు పాడేశారు పాటలో. నా ప్రసంగంలో సగం భాగము వచ్చేసింది ఆల్రెడీ. ఏంటి? సౌలు. ఆ సౌలు రాజు గురించి కూడా మనం ధ్యానిద్దాము. ఆ సౌలు రాజు గురించి కొన్ని విషయాలు ధ్యానించి మనం అబ్రహాం దగ్గరికి వద్దాం. చూడండి, 1 సమూయేలు 15వ అధ్యాయం. ఈయన కూడా దేవుని చేత అభిషేకించబడ్డ ఏర్పరచుకున్న రాజే. 1 సమూయేలు 15వ అధ్యాయం. మొదటి వచనం చూడండి, 15 మొదటి వచనం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము. చాలు. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము. ఆయనకు వచ్చిన ప్రశ్న మాటే ఏంటి? ఎవరి మాట వినాలంట? ఆయన దేవుని మాట వినాలి. మనమందరం ఎవరి మాట వినాలి? అందుకే నేను చాలాసార్లు చెప్పాను, తల్లిగా తండ్రిగా నువ్వు ఎవరి మాట వినాలి? తల్లి తండ్రి దేవుడి మాట వింటే పిల్లలు ఎవరి మాట వింటారు? దేవుడి మాట వింటారు. మందిరానికి రమ్మంటే వస్తారు. నీ మాట కూడా వింటారు. నువ్వు దేవుడి మాట వినవు, నీ బిడ్డ మాత్రం వినాలి. ఇట ఇంకోటి ఏమన్నాడు? 2వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేళ్లకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధపములనేమి అన్నింటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. ఒక ఇన్స్ట్రక్షన్ క్లియర్గా, నేను రాజుగా దేవుడు అభిషేకించాడు, అభిషేకించే పనిలో నువ్వు ఆయన మాట వినాలి. ఆ మాట వినే క్రమంలో ఏ మాట వినాలో కూడా చెప్పాడు. ఏం చేయాలంట? అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసింది మీకు తెలుసు కదా. ఆ అమాలేకీయులను, వాడున్న స్త్రీలను కానీ పురుషులను కానీ అక్కడ ఉన్న ఏమన్నాడు క్లియర్గా? ఒంటెలనేమి, గార్దులనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి ఏం చేయాలంట? బొత్తిగా కనికరింపగా బొత్తిగా కలిగినదంతయు పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చెయ్యాలి. మరి ఈయన ఏం చేస్తాడు? ఇప్పుడు మనకి ఏదన్నా ఒక మాట చెప్పారనుకోండి, ఎవరన్నా మనకు ఒక మాట చెప్పారనుకోండి, సగం పని చేసి సగం వదిలేసామనుకోండి, కరెక్ట్గా చేసినట్టేనా? దేవుని దృష్టిలో నువ్వు 99%, నేనైనా మీరైనా 99% చేసి 1% నేను చేయలేదు అని నువ్వు టేక్ ఇట్ గ్రాంటెడ్గా వదిలేసిన దేవుని దృష్టిలో మనం అవిధేయులమే, డిస్ఒబీడియన్స్ కలిగిన వారమే. ఈయన ఏం చేశాడంట? చెప్పాల్సిన మాట దేవుడు ఏం చేయాలో చెప్పేశాడు. ఏమని? నువ్వు అమాలేకీయులను కానీ, రాజును కానీ, స్త్రీలను కానీ, పురుషులను కానీ, అక్కడున్న జంతువులను కానీ కనికరించక సంపూర్తిగా నిర్మూలము చెయ్యు అని. మరి మనము సౌలు బ్యాచ్ అని నేను ఎందుకు అన్నాను అంటే, మనం కూడా మనకు నచ్చినవి చేస్తాం. మనకు నచ్చినవి, మనకు వచ్చినవి, మనకి ఇష్టం ఉన్నాయి చేస్తాం. మనకి ఇష్టం లేనివి, మనకు అర్థం కానివి, మనకు కష్టమైనవి చెయ్యం. నాకు అర్థం కావాలి, దేవుని చిత్తం మొత్తం అర్థమైతే కానీ నేను దేవుని చిత్తం చెయ్యను అన్నాడు. దేవుని చిత్తం మొత్తము ఏ ఒక్కరికి ఒకేసారి బ్లూ ప్రింట్ తీసి ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేస్తున్న కొర్నేలితో దేవదూత వచ్చి మాట్లాడాడు. అన్యజనులను, అపవిత్రమైన వాటిని ముట్టకూడదు అన్న ఒక వ్యక్తితో
పేతురుతో దేవుడు మాట్లాడాడు. రెండు సింక్ అవుతాయి. నేను సేవకి వెళ్తాను, నేను పరిచర్య చేయమన్నాడు, నాకు ఒక దర్శనం ఇచ్చాడు, నేను ఎక్కడికో ఏదో చేయాలనుకుంటే ఎందుకు అంటే నీతో చెప్పిన దేవుడు నిన్ను నడిపించే మెంటర్, నిన్ను నడిపించే నాయకుడికి కూడా చెప్తాడు. అననీయాకు చెప్పాడు. చెప్తే అమ్మో ఆయన సంఘాన్ని నాశనం చేసే వ్యక్తి, నేను చేయలేను అంటే అదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు, నువ్వు వెళ్ళు, అనేక జనులకు నాకు సాక్షిగా నా నామం నిమిత్తము శ్రమలు హింసలు పొందడానికి పొందే వ్యక్తిగా నేను అతన్ని ఎన్నుకున్నానని ఇటు అననీయకు చెప్పాడు. దమస్కు మార్గంలో ఉన్న సౌలుకు చెప్పాడు. ఇద్దరిని కోరిలేట్ చేస్తాడు. దేవుని చిత్తం ఎప్పుడైనా సరే ఒకేసారి నాకు ఇలా వచ్చింది అలా వచ్చింది, ఆ అన్య స్త్రీని వివాహం చేసుకోమన్నాడు చెప్పడట్లా. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా దేవుడు ఎన్నడూ దాటి చెప్పడు. దేవుని వాక్యమే దేవుని యొక్క మనస్సు. కొంతమంది అనుకోవచ్చు యవనస్తులు, ఆ అమ్మాయిని వివాహం చేసుకోమని దేవుడు చెప్పాడు, అబ్బాయిని వివాహం చేసుకోమని చెప్పాడు, ఆయన రక్షించబడు, దేవుణ్ణి అంగీకరించాడు. దేవుడు చెప్తాడా మాట? చెప్తాడా? దేవుడు నాకు దర్శనం వచ్చింది అంటే కలలు దర్శనాలు, కళ కనిన ప్రవక్త ఆ కళ చెప్పాలన్నట్టు ఈ కళలు దర్శనాలు ఏంటంటే ఎవరైతే బైబిల్ చదువుకోలేరో, బైబిల్ చదవడం రాదో, వారు ఓన్లీ దేవుని వాక్యం మీద, సేవకుడి మీద, ఆ చెప్పే వర్తమానం మీద ఆధారపడే వారికి మాత్రమే దర్శనము కళ. వారికి ఎందుకంటే బైబిల్ చదవడం రాదు. మనకైతే ఇప్పుడు తన కుమారుని ద్వారా అంత్యకాలమందు, హెబ్రీలకు రాసిన పత్రికలు ఉంటుంది, తన కుమారుడి ద్వారా దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. మనకు ఎందుకంటే చదువు మనకు వచ్చు కాబట్టి ఆ దర్శనమైన కళ అయినా ఏదైనా సరే వాక్యాన్ని దాటిపోయేది ఉండదు, వాక్యాన్ని క్రాస్ చేసేది ఉండదు. నువ్వు ఏ దర్శనం అన్నా చెప్పు, నువ్వు ఏ పల్లెటూరుకి వెళ్ళి ఏ కళ దర్శనం చెప్పినా వాక్యానికి వ్యతిరేకమైన వాడిని చంపేయమను, వీడిని కొట్టుమను, వాని దగ్గర డబ్బులు లాక్కోమను దేవుడు ఎన్నడూ చెప్పడు. కాబట్టి ఆ చెప్పే కళలు, ఎందుకంటే దర్శనము కళ అనుకుంటాం కాబట్టి ఆ కళల దర్శనాలు కూడా మనకేముండాలి, వాక్యాన్ని సపోర్ట్ చేసేదై ఉండాలి. మనకి ఇది ఉన్న ఒకే ఒక్క దేవుడిచ్చిన చట్టం, ఇది సపోర్ట్ చేస్తే అది మనం సపోర్ట్ చేయాల్సిందే, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా. ఎందుకంటే దావీదు అంటాడు కదా, నీ యందు భయభక్తులు కలిగిన వారు నాకు ఇష్టలు. దేవుణ్ణి సేవించేవారు, దేవుణ్ణి ప్రేమించేవారు, దేవుని కోసం అహర్నిశలు ప్రయాసపడేవారు, అది ఏ డినామినేషన్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, దేవుని కోసం రోషంగా నిలబడే ప్రతి ఒక్కడు మన సహకారి, మన జత పనివాడు, మన కుటుంబ సభ్యుడు. అవునా కదా? దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా జీవించేవారే దేవుడు చూసుకుంటాడు. అంతేనా కదా? వారిని మనము ఏం చేయొచ్చంట, ప్రార్థన చేసి వారిని శత్రువులుగా భావించమనలేడు, కానీ వారిని ఏం చేయాలి, దేవుడికి అప్పగించాలి. ఇక్కడ క్లియర్గా చెప్పిన మాట ఏంటంటే నువ్వు అందరినీ సంహరించమని చెప్పాడు. మరి నీ జీవితంలో కూడా దేవునికి ఇష్టం లేనివి, దేవునికి వద్దన్నవి, నువ్వు రక్షించబడి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా దేవునికి సంపూర్తిగా 100% దేవునికి యోగ్యంగా చెయ్యని ఏ బలహీనతో, ఏ విధమైన చీకటి పాపమో ఏదో ఇంకొకటి ఉండనిచ్చావు. ఇప్పుడు ఆ కొర్నేలికి ఏం కొదవగా ఉంది? రక్షణ లేదు. రక్షణ మాటలు చెప్పడానికే నువ్వు ఏ మాటల చేత రక్షణ పొందుతావో ఆ సేవకుని పిలిపించమంటే పోయి పామరుడైన పేతురు జీవము గల దేవుని గురించి మాట్లాడితే అక్కడ ఏం దిగిందంట అంటే దేవుని యొక్క మాటలో శక్తి ఉంది. అక్కడ పేతురులో లేదు, పేతురు నోట నుంచి వచ్చిన మాటలో శక్తి ఉంది. అంటే ఏ సేవకుల్లో కానీ, ఏ సేవలో కానీ, ఏ స్వస్థపరిచే వరంలో ఉన్న దైవ సేవకులు అనబడిన వారిలో లేదు. ఆయన నామంలో ఉంది, ఆయన మాటలోనే శక్తి ఉంది. మిగిలిన వాళ్ళంతా పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేసిన వాళ్ళే. ఆయన యొక్క ఇప్పుడు గాడిద మీద మోస్తున్న వాళ్ళు ఏమనుకున్నారు? ఆ గాడిద ఏమనుకుంది? ఓసన్న జయము జయము అంటే ఆయన యెరూషలేముకి వచ్చినప్పుడు పస్కా పండుగ అప్పుడు ఓసన్న జయం జయం అంటే ఆ గాడిద అనుకుందంట, నాకు గాక ఎవరు కార్పెట్ వేస్తారని. ఈ లోకంలో క్రీస్తును వెంబడించి క్రీస్తును ప్రకటించే ప్రతి ఒక్కడు వారు తగ్గించుకుంటే గాడిదతో సమానమే. ఆ రెడ్ కార్పెట్ వేస్తుంది ఎక్కిన ప్రభువుకు. నువ్వు ప్రకటించాల్సింది, ప్రోబీట్ చేయాల్సింది, ప్రచురం చేయాల్సింది ఓన్లీ ఆ క్రీస్తుని. అందుకే అంటాడు కదా బాప్తిజం ఇచ్చి యోహాను, నేను తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉంది. ఆయన చెప్పుల వారను మోయడానికైనా నేను యోగ్యుడను పాత్రుడను కాను. కాబట్టి ఈడ ఆయన రాజే, అభిషేకించబడ్డ వ్యక్తి, కానీ ఆయనకు ఛాన్స్ ఇచ్చాడా దేవుడు? నువ్వు రాజువే కదా, అభిషేకించబడ్డావు కదా, నువ్వు అందరూ 100% లోపడాలి, నువ్వెందుకు 100% లోపడొచ్చు? నువ్వు 95 అయినా సరే నేను పాస్ చేస్తా అన్నాడా? చేస్తాడా దేవుని లెక్కలో? నీ టీచరు లేకపోతే మీ మదరో మీ ఫాదరో నువ్వు ఎట్లా విన్నా పాస్ చేస్తాడేమో, కానీ దేవుని తూకము పర్ఫెక్ట్గా
ఉంటుంది. నువ్వు 100% అన్ని విషయాల్లో, ఓన్లీ ఆదివారం ఈ 3 గంటలు 4 గంటలు కాదు, నువ్వు సోమవారం నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేదాకా కూడా ఎలా ఉన్నావో దేవుడు కనుదృష్టిలో ఉంది. నువ్వు వ్యాపారం ఎలా చేస్తున్నావు, నీతిగా నిజాయితీగా చేస్తున్నావా, ఇంకా అమాలేకీయులను లేకుండా ఆయన వదులుకొని ఎలా అయితే ఉన్నాడో ఆయన ఏం చేశాడంట చూడండి, కొన్ని ఉంచుకున్నాడంట. 14వ వచనం, 15, 14, 13 నుంచి 11 చూడండి. 11 చదవండి ఫస్ట్. సౌలు నన్ను అనుకరింపక వెనుక తీసిన ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. నాకు ఇక్కడ ఒక విషయం గమనించాల్సి వస్తే, ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కాదు, కానీ ఇక్కడ సమూయేలు ఒక మంచి ప్రవక్త, ఒక మంచి ఆత్మీయుడు. ఒక రాజు, అభిషేకించబడ్డ రాజు దేవునికి అవిధేయుడు అయ్యాడు. అవిధేయుడు అయినప్పుడు దేవుడు ఏం పశ్చాత్తాపడ్డాడంట, ఈయనను రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఈయన రాజుగా నా మాట గైకొనట్లేదు, 100% వినట్లేదు. ఈయనకు నచ్చినవి కొన్ని చేస్తున్నాడు, నచ్చనివి, నాకు ఇష్టం లేనివి, ఆయన హృదయంలో ఉన్నవి, ఆయన ఇంట్లో ఉన్నవి, ఆయన జీవితంలో, ఆయన కుటుంబంలో ఉన్నవి అన్నప్పుడు ఈయన ఏం చేయాలి? నాకెందుకు వచ్చింది? రాజు దేవుడు అభిషేకించమన్నా నేను అభిషేకించాను. నువ్వు ఒక విశ్వాసిగా ఉన్నావు, ఇటు చూడాలి, ఒక విశ్వాసిగా ఉన్నావు, నువ్వు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నావు, దేవుని వాక్యానికి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నావు. సేవకుడికి కోపం రావచ్చా రాకూడదా? నిన్ను నడిపించే కాపరికి, సేవకుడికి, పరిచారకుడికి కోపం వస్తుందా రాదా? రావడం భావ్యమేనా? భావ్యమా కాదా? చెప్పాలి, మీరే చెప్పాలి. ఎందుకు భావ్యం? సేవకుడికి ఎందుకు కోపం రావాలి? సేవకుడి మాట, సేవకుడి యొక్క పర్సనల్ పనులు చెప్తే కోపం వస్తే వేరే విషయం. సేవకుడికి దేనికి కోపం ఉంటుంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి వాక్యానుసారంగా జీవించకపోతే, ఆత్మీయంగా వాక్యానుసారంగా ఉండే ఏ సేవకుడికైనా కోపము వస్తుంది. అది పవిత్రమైన దైవికమైన కోపం. ఆ కోపము నిన్ను సరిచేస్తుంది, నీ జీవితాన్ని బాగు చేస్తుంది. ఇక్కడ సమూయేలు కూడా కోప్పడ్డాడు. మరి ఆత్మీయుడు కదండి, సేవకుడు కదండి, కోప్పడద్దు కదండి అని కబుర్లు చెప్పేవాళ్ళు లేరా? అంటే నేను ఇలాగే చేస్తాను, నేను మందిరంకి రాకపోతే ఆయన కోప్పడాలా? ఈరోజు మందిరంకి రాకపోతే నెక్స్ట్ రోజే అడగాల? అందరి ముందు అడగాల? కంపల్సరీ అడగాలి. ఈరోజు నిన్ను అడగకపోతే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు ఎక్కడో ఉంటావు. నువ్వు ఎక్కడో ఉండొద్దనే నిన్ను దేవుని మాటను బట్టి గద్దించి, నీకు కాపరి కాబట్టి నువ్వు తప్పు మార్గంలో పోతే 2 దెబ్బలేసి అయినా సరే ఏం చేస్తాడు? దారిలోకి తెస్తాడు. ఈయన కోపం వచ్చింది, కోపావేశుడై రాత్రి అంతయు యెహోవాకు మొరపెట్టును. ఒక్కటి గమనించాలి, నువ్వు దేవునికి తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటే నువ్వు దేవుని మాటే సౌలీడ దేవుని మాట వినలేడు. మొత్తం చెప్పమంటే ఆ రాజును బతకనిచ్చాడు. కొన్ని గొర్రెల్ని, కొన్ని ఎద్దులను ఉంచుకున్నాడంట. పోయి ఆ దేశానికి వెళ్ళి ఎవరిని కనికరించక అందరినీ చంపేయమంటే ఏం చేశాడు? గొర్రెల్ని, ఎద్దుల్ని ఉంచుకొని ఆ రాజును బతికిచ్చాడంట. అంటే ఇప్పుడు ఆయన ఎంత పర్సెంటేజ్? 90% విన్నాడు దేవుని మాట. ఒక 10%ఏ కదా. మరి 10%కి దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన నా మీద తిరుగుబాటు చేశాడు, రెబల్ అంటే నా మాటకు తిరుగుబాటు చేశాడు, నా మాట వినట్లేదు, ఆయనను రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను 11వ వచనంలో చెప్పాడు. ఆ మాట చెప్పగానే సేవకుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? నీ బిడ్డ నీ మాట వినలేదు. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? బెల్ట్ తీయకూడదు. ఏం చేయాలి? బెల్ట్ తీయకూడదు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక సంఘం కాపరిగా కూడా విశ్వాసి, అన్ని గొర్రెలు మంచిగా ఉండవు, కొన్ని పొడుస్తాయి. కాపరినే పొడుద్దామని చూస్తాయి, వేరే పొట్టేళ్ళను పొడుస్తాయి. వాటి పని ఏంటంటే తిన్నగా వెళ్ళవు. కాపరి దుడ్డు కర్రకు పని చెప్పేదాకా వినవు. వాటికి శిక్ష అనే బెత్తంతో దెబ్బ పడాలి. పడితే కానంటే అవి దారిలోకి రావంట. అందుకే సేవకులు ఎందుకు గద్దిచ్చి హెచ్చరిస్తారంటే అవి దారిలోకి రావడానికి. కొన్ని మొరాయించే పొట్టేళ్ళు, మొరాయించే గొర్రెలు ఉంటాయి కాబట్టి. ఉంటాయా ఉండవా? మనం ఇందులో ఉన్నవారు అలాంటి మొరాయించే తిరుగుబాటు చేసే వాళ్ళలో ఉండకుందురు గాక. ఓకేనా? ఇక్కడ ఏం చేశాడంట? కోపావేశుడై రాత్రి అంతయు యెహోవాకు మొరపెట్టుచుండెను. 9వ అధ్యాయం, 1 సమూయేలు 9వ అధ్యాయము, 1 సమూయేలు 9వ అధ్యాయము 25వ వచనం, 25వ వచనము చివరి మాట నుంచి చూద్దాం. ఆ దినమున సౌలు సమూయేలుతో కూడా భోజనము
చేసెను. పట్టణస్థులు ఉన్నతమైన స్థలముల మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుచుండెను. మరునాడు తెల్లవారునప్పుడు సమూయేలు మిద్దె మీదనున్న సౌలును పిలిచి, నేను నిన్ను సాగనంపుటకై లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. తరువాత వారిద్దరూ బయలుదేరి ఊరి చివరి వరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళుమని ఈ పనివానితో చెప్పుము. దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండుమని మనెను. అంతటా వాడు వెళ్ళెను. ఇంకా అంటే సమూయేలు జీవితం గురించి నేను చెప్పట్లేదు, కానీ సమూయేలుకి ఏంటంటే పర్సనల్ ఇవాంజలిజం. ఇప్పుడు ఆ సమరయ స్త్రీని ఎలా అయితే యేసుక్రీస్తు కలుసుకొని ఆ సమరయ స్త్రీని క్రీస్తుకు అంటే దేవుని రాజ్యం కోసం ఎలా సంపాదించాడో, ఈ సౌలును కూడా రాత్రంతా మిద్దె మీద కూర్చొని దేవుని మాటలన్నీ చెప్పాడంట. ఎవరు? సమూయేలు సౌలుతో చెప్పాడు, ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలి, ఇలా వద్దని విస్తారంగా మాట్లాడాడు. ఇడుందా లేదా? పట్టణస్థులు ఉన్నత స్థలముల మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుచుండెను. మరునాడు తెల్లవారునప్పుడు సమూయేలు అంటే తెల్లవారే వరకు మాట్లాడుతున్నాడు. తెల్లవారే వరకు అంటే రాత్రంతా ఏం చేస్తున్నాడు? సమూయేలు సౌలుకు చెప్పాల్సిన విషయాలన్నీ చెప్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు, ఇది న్యాయము, ఇది అన్యాయం, ఇది దేవునికి ఇష్టము, ఇది దేవునికి ఇష్టం లేదు, ఇది జీవము, ఇది మరణము, ఇది వెలుగు, ఇది చీకటి, నువ్వు ఏది పట్టుకుంటావో అని చెప్పి ఆయనకి ఏం చేశాడు? ఆయనను సిద్ధపరిచి రాజుగా చేశాడు. ఆయన చేయాల్సింది చేశాడు. ఇక్కడికి వచ్చేసరికి దేవుడు చెప్పిన మాట ఈయన విన్నాడా? గాడిదలను పట్టుకొని తిరుగుతున్న వ్యక్తిని తీసుకొచ్చి, నువ్వు ఏ స్థితిలో నుంచి వచ్చావో నువ్వు మర్చిపోయావు, నీ బ్రతుకు ఏంటి? రాజు కాకముందు నువ్వు దేనికోసం వెతుకుతున్నావు? దేనికోసం వెతుకుతున్నాడు? ఆశీర్వాదం కోసం వెతుకుతున్నాడా? ఏం వెతుకుతున్నాడు? గాడిదలు తప్పిపోయినాయి అంట, వాటిని వెతుక్కుంటూ వస్తున్నాడు. ఆయన పట్ల దేవుని ప్రణాళిక ఉండి, నువ్వు గాడిదలు కాదులరా నాయన, నువ్వు ఇశ్రాయేలు ప్రజలను ఏలే, నిన్ను రాజుగా చేస్తా అని చెప్పి తీసుకొస్తే ఈ గాడిద స్వభావం ఏవైతే ఉన్నాయో, ఏవైతే వెంబడించాడో ఆ స్వభావం ఇంకా లోపల ఉంది. అందుకంటే గాడిదలే తిరగబడతాయి, రావు, దెబ్బ పడితే కానీ దారిలోకి రాదు. అందుకే బైబిల్లో ఏముంటుందంటే, అంటే సేవకులు కానీ యవనస్తులకు కానీ హెచ్చరిస్తాడు, మీరు గుర్రంలాగా ముందుకు పరిగెత్తొద్దట. గుర్రాలు ఏం చేస్తాయి? యజమానుని కూడా లాక్కొని పోతాయి. నువ్వు మెల్లగా వస్తున్నావు, లేజీ ఫేలో, దద్ది ఫేలో అని చెప్పి లాక్కొని పోతాయంట. గాడిద ఏమో తనినా కానీ రావంట, యజమానుడు గుంజాలంట. అంటే అందుకే ఏమంటాడంటే, మీరు గాడిదలాగా అయినను గుర్రములాగా అయినను ఉండొద్దు, దేవునితో పాటు నడిచే జత పనివాడుగాను ఉండాలి, కానీ పరుగులు తీయొద్దు. నీకు పాటలు పాడడం వచ్చా? దేవుని యొక్క చిత్తంలో దైవ సేవకుల పర్యవేక్షణలో నువ్వు ఉండాలి. చాలామంది యవనస్తులకు ఏముంటుంది? పరుగులు తీయాలి, ఎట్లయినా సరే తక్కువ టైంలో ఎక్కువ ఫేము నేము సంపాదించేయాలని ఉంటుంది గుర్రంలాగా. కానీ దేవుడు చెప్తున్నాడు, గుర్రానికి కళ్ళెం ఉంటుందంట, దేవుడు ఆపుతాడు. గాడిదకి కళ్ళెం గిల్లెం ఏముండదు, సంపుడే. ఎందుకు? గాడిదని బతిలాడినట్టు ఎప్పుడైనా చూసారా మీరు బయట? ఎందుకంటే దాని స్వభావం ఏంటి? మొరాయించే స్వభావం. ఒక మాట చెప్తే వినదు. మనిషికో మరి ఆత్మీయునికి మాట కావాలన్నా, దేవుని దగ్గర నుంచి వచ్చే దెబ్బ కావాలన్నా? ఇటు చూడాలి నన్ను. మరి దేవుని దగ్గర నుంచి వచ్చే బాధ దేవుడు డైరెక్ట్ కర్రతో కొట్టడు, వాక్యంతో కొడతాడు, అనారోగ్యంతో కొడతాడు, నీ ఇంట్లో ఉండే పరిస్థితులతో కొడతాడు నువ్వు దారిలోకి రావడానికి. దేవుడు పాపం వలన వచ్చు జీతము మరణం, మరణమునకు మనం ఇచ్చేయంట బేట అనారోగ్యం. మనము ఏ ఒక్కడు సడన్గా చనిపోడు, ఏదో అనారోగ్యమో, హార్ట్ అటాకో, లేకపోతే ఏదైనా ముందు ఏమొస్తుంది? అనారోగ్యము వస్తుంది. అంటే నిన్ను అనారోగ్యం అనే దెబ్బ ద్వారా అయినా దేవుడు మార్పులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. ఆర్థిక ఇబ్బందులైనా కానీ తీసుకొస్తాడు. ఇక్కడ ఈయనకేముంది? ఈయన రాజు కదా, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అన్నట్టు. ఇప్పుడు రాజుని ఎవరు సరి చేయాలి అంటే, ఇప్పుడు సమూయేలు అంతకుముందు రాత్రంతా మాట్లాడిన వ్యక్తి, నువ్వు ఇది చేయడం తప్పు నాయన, నువ్వు సరిగా లోబడట్లేదు, అసలు నేను ఎందుకు ఎన్నుకున్నాను, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చావు, ఇలా నువ్వు చేసేదని హెచ్చరించవచ్చు కదా. కానీ ఆయన కోపం వచ్చి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. చూడండి 15వ అధ్యాయం 12వ వచనం. 15వ అధ్యాయము 12వ వచనం. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా, సౌలు కర్మేలునకు వచ్చి
జయసూచమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయేనన్న సమాచారం వినను. తర్వాత అతడు సౌలు నొద్దకు రాగా, సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అనగా. ఏం చేసిండంటేనా, ఈయన సేవకుడికే ఆశీర్వాదాలు పలుకుతున్నాడు. కొంతమంది ఓవర్ స్మార్ట్, అంటే ఎవరి దగ్గర వాళ్ళు రంగులు పలుకుతారు. దేవుడి దగ్గరికి వస్తే మాత్రం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. బయటికి పోతే ఇక వాళ్ళ మాటలు వింటే మనం కూడా వినలేం, మనమే మూర్చిల్లి పడిపోతాం వీడేనా అని. అంటే ఆ మాటలు ఈయన ఏం చేస్తున్నాడు, అవిధేయత, పూర్తిగా దేవుడు చెప్పిన మాట వినలేదు. వచ్చి అంటున్నాడంట, యెహోవా వలన ఆశీర్వదింప, ఏమన్నా చూడండి, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక. సమూయేలు దేవుని మాట వినేవాడు. దేవుని మాట వినేవారికి నువ్వు వద్దన్నా కానీ ఆశీర్వాదాలు వస్తావు. నువ్వు గాడిద లాంటివాడివి, మాట వినవు. కానీ ఏం చెప్తావు, వాడిని దీవిస్తా వీడిని దీవిస్తా అంటావు. నీకు దీవెన కావాలన్నా వద్దా? ఫస్ట్ నీ ఇంట్లోనే ఏముండదు, నువ్వు వేరే వాళ్ళకి మాత్రం ఏదో చెప్తావు. ఇంట గెలిచి ఏం చేయాలి, రచ్చ గెలవాలి. ఈయన రాజు ఏమంటున్నాడు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక అన్నాడు. యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని. ఆయన అడిగిండా, సమూయేలు అడిగిండా? కొంతమంది వాళ్ళే బయట పెడతారు. తప్పు చేసేవాడికి వాని తప్పు, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది అని ఉంది సంఖ్యాకాండంలో. సో ఈయన ఏం చేశాడు, సమూయేలు వచ్చి నిలబడ్డాడు. కొంతమంది సేవకులు వస్తే మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే చెప్పేస్తారు. నేను మందిరానికి ఎందుకు రాలేదో చెప్పేస్తారు, ఏం చేసావో చెప్పేస్తారు, ఎందుకు అలా ప్రవర్తించావో వాళ్ళే చెప్పేస్తారు. ఎందుకు, మనసాక్షి ఏం చేస్తుంది, లోపల గద్దిస్తుంది. గద్దిచ్చినప్పుడు దానికి లోబడాలి. ఈయన ఏమంటున్నాడు, యెహోవా వలన ఆశీర్వాదం పొందినవాడా అని నేను పూర్తిగా నెరవేర్చి తిని అన్నాడంట. సేవకుల దగ్గర అబద్ధాలు ఆడొచ్చా? సేవకుల దగ్గర ఆడితే పేతురు, అననీయ సప్పీరాలు కూడా ఆడారు. అబద్ధమే కదా, 10 ఆజ్ఞల్లో ఒకటే కదా. అది ఆడితే ఏమవుద్దంటే, మరి అననీయ సప్పీరులకు ఏమయ్యారు, వాళ్ళు ఆడింది ఏం వ్యభిచారం చేయలేదు, మరి వాళ్ళు ఏమాడారు, అబద్ధం ఆడారు. అప్పుడే పని చనిపోయారా లేదా భార్యాభర్తలు ఇద్దరు? భర్త చనిపోయాడు, భార్య కూడా కనీసం పశ్చాత్తాపడి పోతే పోయిండు, ఆయన అబద్ధం ఆడిండని యథార్థంగా ఆమెను చెప్పున్నా బతికేది. ఇద్దరు కూడా పలుక్కొని అబద్ధాలు చెప్పడానికి యూనిటీ ప్రదర్శిస్తారు. దేవుని మందిరానికి రావడానికి, దేవుని సేవ చేయడానికి యూనిటీ రాదు వాళ్ళిద్దరికి. ఏం చేశారు, అబద్ధాలు ఆడగానే ఏమైంది, చనిపోయారు అప్పటికప్పుడే. సరే, అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, 14వ వచనం, సమూయేలు అంటే నేను మొత్తం వాక్యం అంతా నువ్వు చెప్పినట్టుగా నేను నెరవేర్చాను, నేను దేవుడు నీకు ఆశీర్వాదం కలుగును కాక అని ఆయనకే ఆశీర్వాదం పలికాడు. పలికితే సమూయేలు అంటున్నాడు, చూడండి, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. జనులు అంట, ఎవరు తీసుకొచ్చారట, ప్రార్థన ఎందుకు చేయలేదు అంటే ఇంట్లో పరిస్థితులు బ్రదర్, మందిరానికి ఎందుకు రాలేవు, భార్య నా మాట వినట్లేదు, నా బిడ్డలు సతాయిస్తున్నారు, అప్పుడే వేరే ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఎందుకు ప్రార్థన చేయట్లేదు, వాక్యం ఎందుకు చదవట్లేదు అంటే చదవడానికి సమయం ఎక్కడుంది బ్రదర్, పగలంతా కష్టపడి పని చేసుకోవాలి, రాత్రి కాగానే అలసిపోతున్నా, ఇంకెక్కడ ప్రార్థన చేసుకోవాలి, ఎక్కడ వాక్యం చదవాలి, ఉన్నదే దొరికేది సండే. ఆ సండే పూట మంచిగా ఏదన్నా నాన్ వెజ్ తెచ్చుకొని ఎంజాయ్ చేద్దామంటే మీరు ఈడ వదలరాయే, 3 గంటలు 4 గంటలు దంచుడు. మరి మేము ఎక్కడ ఎంజాయ్ చేయాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారేమో. చెప్తున్న మాట ఈనండి జాగ్రత్తగా. ఏమంటాడంట, నేను అన్నీ అంగీకరించాను, నీ మాట నేను విన్నాను, ఇక నువ్వు బిందాస్గుండు, నన్ను రాజుగా చేసినందుకు వీలైతే చెప్పుకో, సౌలు రాజు చేసింది నేనే అని చెప్పుకో అన్న లెవెల్లో బిల్డప్ ఇస్తున్నాడు సేవకుని ముందు. ఇస్తే ఆయనకి ఏమి వినబడుతున్నాయంట, ఎడ్ల రంకెలు, ఇంకేమి వినబడుతున్నాయి, గొర్రెల అరుపులు. గుర్తుపెట్టుకోండి, నేను వాక్యానుసారంగా ఉన్నానని పాస్టర్ని మోసం చేసి ముసుగేసుకొని అప్పటిదాకా సీరియల్ చూసి నువ్వు బంద్ చేయొచ్చు, అప్పటిదాకా భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకొని మంచిగా సాపేసి కూర్చుండొచ్చు. అవి ఎవరికి, సేవకుని మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి చేయలేవు. అందుకే చాలని దుప్పటి అంట, నటించడం. కాలు కప్పుకుంటే మొహం కనబడుతుంది, మొహం కప్పుకుంటే కాలు కనబడుతుంది. ఇప్పుడు మీరు టవల్తో ఎప్పుడన్నా కప్పుకొని చూసారా, పడుకొని, దుప్పటి కాదు టవల్తో. నటన అనేది టవల్తో కప్పుకోవడం. నువ్వేమనుకుంటావు, నాకు నిద్ర వచ్చింది కదా ఏం కాదని ముసుకేసుకుంటావు, ఏం కనబడుతుంటాయి, కాలు కనబడుతుంటాయి. అబ్బా చలి పెట్టిందని కిందికి గుంజుతావు, ఏం కనబడుతుంది, ముఖం అదంతా కనబడుతుంది. అంటే భక్తి నటించే వాళ్ళు, నేను వాక్యానుసారంగా ఉన్నాను, నేను ఇక ఏమి లేదు, దేవుడు అన్ని దర్శనాలు ఇచ్చిన కొద్దిగా నేను పరిచర్య చేయడమే, ఇక నేను వినేది లేదు, సరి చేసుకునేది లేదు, నేనే పర్ఫెక్టు, నేనే వేరే వాళ్ళకి చెప్పాలి, ఇక నేను వినే స్థితిలో నేను లేను, అన్ని 20 ఎక్కాలు నేర్చేసుకున్నా, ఇంకేమున్నాయి నాకేమొచ్చు అని అనుకుంటే ఏమన్నా ఉందా? 20 ఎక్కాలతోటే లెక్కలు అయిపోతాయా?
20 టేబుల్ నీకు వచ్చు, అయిపోయిందా లెక్కలు? నువ్వు ఇంజనీరింగ్ అయిపోయినట్టే, బ్రిడ్జ్ కట్టొచ్చా? నువ్వు కడితే ఉంటాడు ఎవడన్నా? చెప్పాలి. ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు కదా, ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు కదా, అది ఏంటి 20 ఎక్కాలు అనేవి? బేస్. నువ్వు ఏదన్నా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నీకు ఎక్కాలు రావాలి, అంతే. అందుకే వాక్యంలో బేస్ ఏంటి? రక్షించబడ్డము, మారు మనసు పొందడము, వాక్యానుసారంగా జీవించడము, ప్రార్థన చేయడం అనేవి బేస్. నువ్వు ఈ బేసే కరెక్ట్గా చేయకపోతే నీకు ఉన్నతమైన ఎట్లా చెప్తాడు దేవుడు? ఇక్కడ ఏముంది? సౌలు రాజుకు ఒక మాట చెప్పాడు, పోయి ఒక రాజుని, క్లియర్గా మన భాషలో చెప్పాలంటే ఆ రాజును అక్కడ ఉన్న వాళ్ళందరినీ నీట్గా వేసేసి రా, సంహరించి రా అన్నాడు. మరి ఈయన ఏం చేశాడు? ఇప్పుడు గమనించాలి. మన బ్యాచ్ అని ఎందుకనంటే మనం సాకులు చెప్తాం. మందిరంకి రాలేమంటే వర్షం వచ్చింది, కానుకకు డబ్బులు లేవు అని మందిరానికి మానేసే వాళ్ళు కూడా ఉంటారు. దేవునికి నీ హృదయం కావాలి. కానుక కావాలన్నా హృదయం కావాలన్నా? హృదయం కావాలి. సినిమాకి లేట్ అయినా వెళ్తాం, బట్టలు చింపుకొనైనా, చేతులు కాళ్ళు ఇరిగిపోయినా కానీ బ్లాక్లో టికెట్లు కొనైనా వెళ్తాం. అక్కడ కిక్కిరిసిపోద్ది, హౌస్ఫుల్ బోర్డు పెడతారు. మరి దేవుని మందిరం హౌస్ఫుల్ బోర్డు ఎందుకు పెట్టాం? మందిరం నింపబడింది, నెక్స్ట్ ఆరాధనకు రండి అని. ఎందుకుండదు? ఈడేం చేయబడుతుంది? సరి చేయబడుతుందా? లేకపోతే నువ్వు ఏది చేస్తే అది కరెక్ట్ అంటారా? ఈడ సరి చేయబడతారు. మరి సరి చేయబడే స్థలం అంటే చాలామందికి ఇష్టమా? ఇష్టం కాదు. ఇక్కడ వెలుగుండేస్తాం ఏం? అదే థియేటర్లో ఏముంటుంది? యవనస్తులు అంటే చీకటి ప్రదేశం అది. మనం చీకటిలోకి, నరకంలోకి వెళ్ళిపోవాలంటే ఆడ మళ్ళీ అడగొద్దు సినిమాలు చూడాలన్నా అని, బైబిల్లో ఎక్కడుంది సినిమాలు చూడొద్దని అడగొద్దు. ఆడేముంటుంది? చీకటి. దేవుడు చీకటా వెలుగా? వెలుగు. అంటే చీకటి ప్రజలు మాత్రమే ఎక్కడికి వెళ్తారు? చీకటిని వెంబడిస్తారు. మనం ఎవరి సంబంధులం? వెలుగు సంబంధులము. మన దేవుడు వెలుగై ఉన్నాడు. కాబట్టి ఏ యవనస్తుడు కూడా నేను మూవీస్కి వెళ్ళొచ్చా లేదా అని అడగొద్దు. అర్థమవుతుందా జాన్? ఓకే. ఇక్కడ ఏమన్నాడు? 15వ వచనం చూడండి. అందుకు సౌలు అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి. జనులు తీసుకొచ్చారట. రాజు ఆజ్ఞ లేనిది తీసుకొస్తారా? ఎవరి మీద సాగు చూపిస్తున్నాడు? నేను 100% లోబడదామని నాకుంది, కానీ నా ప్రజలే ఆ గొర్రెల్ని మేకల్ని ఉంచారు. ఎందుకంటే నీకు బలివ్వడానికి, దేవుడికి బలివ్వడానికి శ్రేష్టమైనవి ఇవ్వాలి కదా. నేను కూడా హేబేల్లాగా శ్రేష్టమైన ఇచ్చి దేవుని ఆజ్ఞ, దేవుని యొక్క దీవెనలు పొందాలనంట. అబ్బా, ఓవర్ స్మార్ట్ అంటారు దీన్ని. ఎందుకు మందిరానికి రాలేదనంటే అక్కడ నశించిపోయే ఒక ఆత్మ ఉంది, హాస్పిటల్లో నేను చూడాలి కదా. మరి నువ్వు నశించిపోయినా పర్లేదా? నువ్వు మందిరానికి వచ్చి నీ జీవితాన్ని దేవునికి చక్కబెట్టుకొని దేవుని వాక్యానుసారంగా విని నువ్వు హాస్పిటల్లో ఉన్న రోగిని సందర్శించవచ్చు. నిన్ను మందిరం ఎగ్గొట్టి పొమ్మన్నారా? కొందరు ఓవర్ స్మార్ట్ చేస్తారు దేవుని వాక్యాన్ని. అది వాక్యానుసారమా? చెప్పాలి. వివాహము, సండే రోజు వివాహాలు యాక్చువల్గా పెట్టుకోం. ఎందుకు పెట్టుకోరు? ప్రభు దినము ఆ దినం కాక వేరే దినాల్లో పెట్టుకోవచ్చు అని, అవునా కదా? మరి ప్రభు నమ్మిన వారు ప్రభు దినాన్ని వదిలేసి వివాహాల కోసమనో, చావులకనో, బంధువులు వచ్చారనో మందిరాన్ని ఎగ్గొట్టేయడం, వారు ఎవరిని ప్రేమిస్తున్నట్టు? వారు ఎవరి సంతతి? సౌలు సంతతి. సౌలు ఎవరు? సాతానుకు సింబల్. ఆయన వానికి నచ్చిందే చేస్తాడు. ఎవరు ఏం చెప్పినా సరే వాళ్ళ ముందు జై, సల్యూట్, నీ అంతటి ఓడు లేడు, తిరుగులేడు అంటాడు. ఆయన చేసిందే చేస్తాడు. కానీ బర్రె మీద వాన పడ్డట్టే, ఒక్క మాట కూడా వినడు. ఈయన కూడా అంతే. ఏం చేశాడంట? బలులు అర్పించడానికి జనులు గొర్రెలు ఎడ్లను మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని మేము నిర్మూలము చేసితిమి అనగా. 16వ వచనం. సమూయేలు, నీవు మాట్లాడుట పని లేదు. వాక్యాన్ని పూర్తిగా పాటించినోడు మాట్లాడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నోరు మూసేయాలి, ఎందుకంటే నీకు అర్హత లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? నీతో మాట్లాడ పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతునని వినమని సౌలుతో అనగా సౌలు చెప్పమనను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రంలో శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీదుగా రాజుగా అభిషేకించును. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము. పాపాత్ములైన అమాలేకీయులు వారేం పరిశుద్ధులు, ఆత్మీయులు కాదు. పాపాన్ని నిర్మూలము చెయ్యాలి. ఏ పాపాన్ని అయితే నువ్వు ఉంచుకుంటావో అప్పుడు నువ్వు దేవుని దృష్టికి తిరుగుబాటు స్వభావము చేసిన సౌలు లాంటి వారమే అని మనం అవుతాం. ఇక్కడ మాట్లాడుతుంది. ఇక్కడ ఏముంది? పాపాత్ములైన వారి అమాలేకులు నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. దేవుని మాట వినకపోవడం కీడు చేసినట్టే. చేశాడా లేదేడా?
ఆయన అనుకోవచ్చు నేనేం కీడు చేశాను, నీకు బలి అర్పించడానికే ఎడ్లను గొర్రెలను తెచ్చాను అంటే అసలు సీన్ ఇక్కడ ఉంటుంది. రండి కిందికి 19వ వచనం. నీవు ఎందుకని యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టి కీడు చేస్తావనగా అందుకు సౌలు. ఆ మాట అనవద్దు. అబ్బా, సౌలు చాలా ప్రొఫెషనల్. అంటే ఎవరిని ఎలా డీల్ చేయాలో తెలుసు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టాలో, ఎవరిని ఐస్ చేయాలో, ఎవరి దగ్గర వాళ్ళ మాట చెప్పి సాగనింపించుకుందామనో చేస్తున్నాడు. కానీ అవి జీవము గల దేవుణ్ణి సేవించే సేవకుడి దగ్గర ఆ పప్పులు ఉడకవు. నువ్వు ఆయన మెచ్చుకున్నంత మాత్రాన ఆయన ఏదో తిడదామని వస్తే, పోయినసారి వారము దేవుడు నాతో మాట్లాడాడు, అబ్బా ఏం చెప్పారు పాస్టర్ గారు అంటే ఆయన చెప్దామనుకున్నది మర్చిపోతాడు. తిట్టొద్దు కదా నువ్వు మందిరానికి ఎందుకు రాలేవు అడగొద్దంటే నువ్వేం చేయాలి? పోయినసారి ఆరాధన పలానా పాట మీరు పాడారు, అసలు కుర్చీలో నేను కూర్చోలేదనుకో అనగానే అవునా ఓకే అని ఈయన ఏమన్నాడు అనుకుంటారు. కానీ నిజంగా దేవునికి భయపడే సేవకుడు అవన్నీ పక్కన పెట్టు, నిన్న మందిరానికి ఎందుకు రాలేదు, ఫస్ట్ క్వశ్చన్ అది చెప్పిన తర్వాతనే నువ్వు కుశల ప్రశ్నలు అవన్నీ వింటాడు. అవునా కదా? ఈడ సమయాల దగ్గర ఆ పప్పులు ఉడకవు. ఈడేమన్నాడు చూడండి, అమాలేకీయులను రాజాకు అగోగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలము చేసి తిని. రాజును ఒక్కటే తీసుకొచ్చాను, మిగతా వాళ్ళందరినీ నిర్మూలన చేశాను కదా. ఒక 10% నీ మాట వినలేదు, 90% ఉంది కదా, చేసే ఆ మంచిని చూడొచ్చు కదా. మీకు ఎందుకు ఎప్పుడు నెగిటివిటీయే? నేను చెయ్యందే ఎందుకు అడుగుతారంటే, నీకు చెయ్యందే, నీవు కొదవగా ఉన్నదే దేవుడికి కావాలి. కొర్నేలికైనా, ఆ ధనవంతుడికైనా, ఆ సంఘాల్లో, ఆ 7 సంఘాల్లో ఉన్న వ్యక్తులకైనా నీకు ఒకటి కొదవగా ఉంది. నీకు ఏది కొదవగా ఉందో నీకు మార్కులు ఇచ్చి పాస్ చేద్దామని దేవుడు చూస్తే, నాకు ఎప్పుడు ఫెయిల్ మార్కులే కావాలని నువ్వు చూస్తున్నావు. ఈయన పాస్ అయినా నేను అనుకుంటున్నాడు. పాస్ అయ్యిండా దేవుని దృష్టిలో? ఫెయిల్ అయ్యింది. చూడండి 22వ వచనం, 21. అయితే గిల్గాల్లో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు తాను 22వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోవాలి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొటేళ్ళు కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవుడికి మాట వినేవాళ్ళే ఇష్టము. నువ్వు ఎంతమందికి మందిరానికి వస్తే భోజనాలు పెట్టావో, ఎంతమందికి నువ్వు కానుకిచ్చావో, నీ కానుకలను నువ్వు పెట్టే ధర్మ కార్యాలను చూడాలంటే నువ్వు మొట్టమొదట దేవుని మాట వినే వ్యక్తివై ఉండాలి. దేవుని సన్నిధికి ధర్మ కార్యాలు ప్రార్థన చేయబడింది అని అంటే ఆయన మనోవాక్కాయ కర్మలలో చెప్పే మాట, ఆలోచించే విధానము, ఆయన మాట్లాడే మాట అవన్నీ సింక్లో ఉన్నాయి. కాబట్టే దేవుని సన్నిధానంలోకి కొర్నేలి యొక్క ప్రార్థనలు, ధర్మకార్యాలు వెళ్ళాయి. యథార్థంగా నువ్వు వాక్యానుసారంగా జీవించకుండా చేసే ప్రార్థనలు ఇంటి పైకప్పు దాటవు. నువ్వు ఎంత ఊగిపోయినా, ఎంత ఏం చేసినా, నువ్వు యథార్థంగా నీతిగా జీవించి చేసే ప్రార్థనలే ఆయన దగ్గరికి వెళ్తాయి. అందుకే సామెతల్లో ఉంటుంది, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అని ఉంటుంది. ఎవరి ప్రార్థన అంటే ఆయనకి ఇష్టము? యథార్థంగా, నీతిగా. ధర్మశాస్త్రం వినబడకుండా తన చెవులు మూసుకొని వాడి ప్రార్థన నాకు హేయమనుంది. అంటే వాక్యానికి వ్యతిరేకంగా జీవించి నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంతమంది సేవకులతో ప్రార్థన చేయించినా, ఎన్ని కర్చీపులు, ఎంత కొబ్బరాయిల్లో నువ్వు స్నానం చేసినా నీకు స్వస్థత రాదు, నీ జీవితం బాగుపడదు. నువ్వు వాక్యం వింటే బాగుపడతావు. మాట వినడము శ్రేష్టమంట బలులు అర్పించుట కంటే. అందుకే అంటాడు కదా, నువ్వు కోరిన ఎడల నేను బలిని అర్పించదును. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. అంటే విరిగి నలిగిన హృదయం అంటే ఏంది? గుండెను పలగొట్టుకొని ఉన్న ఫోటో పెట్టుకొని కింద విరిగిన హృదయం అని పెట్టుకోవడం కాదు. విరిగిన హృదయం అంటే వాక్యానికి ఎవడు నా మాట విని వణుకుచుండునో వాని మీదనే నేను దృష్టి ఉంచుతున్నాను. నువ్వు దేవుని మాట అంటే నీకు లెక్కలేదు, నీకు అన్యుల మాట, లోకస్తుల మాట, అధికారుల మాట భయపడుతున్నావు. దేవుని మాట వింటే గడగడ వణుకాలి. నీకు దేవుని మాట అంటే భయం లేదు. ఎందుకంటే ఇక్కడ సమూయేలుతోనే వాదిస్తున్నాడు. సమూయేలునే, దేవుణ్ణే ఎదిరించిన వాడు సేవకుని మాట వింటాడా? దేవుడు ఈ మాట చెప్పాడు, నువ్వు అమాలేకీయుల్ని మిగతా వాళ్ళందరినీ చంపేసిరా, అందరినీ నిర్మూలం చేసిరా అని నీకు ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఇస్తే నువ్వు అది చేయొచ్చి నువ్వు సేవకుని దగ్గర దబాయిస్తున్నావు. నువ్వు దేవుని మాటే విన్నవాడు, దేవుని అంటే భయం లేనివాడు సేవకునికి భయపడడం కానీ గౌరవించడం కానీ చేస్తాడా? సౌలు ఇప్పుడు సమూయేలుని గౌరవిస్తున్నాడా? ఇస్తున్నాడా? నేను ఆ ఉదంతం అంతట్లోకి వెళ్ళను. జనులు లెక్కబెట్టినప్పుడు ఒకటి, బెత్షెబాతో పాపం చేసిన ఉరియా భార్య అయిన బెత్షెబా విషయంలో నాతాను ప్రవక్త వచ్చి గద్దిస్తే ఆ మనుష్యుడను నీవే అంటే అది నేనే అని పశ్చాత్తాపడ్డాడు. రాజు అయి ఉన్న చక్రవర్తి ఉన్న దావీదు అంటే నేనే, ఆ పాపాత్ముణ్ణి
నేనే. సౌలు వ్యభిచారం చేయలేదు, కానీ సౌలులో నరాల్లో నిండింది గర్వం. గర్విష్ఠులను, అందుకే గుర్తుపెట్టుకోండి, వ్యభిచారులను వేశ్యాంగులైన పరలోకం వెళ్తారు, కానీ గర్విష్ఠులు మాత్రం పరలోకపు గేటు కూడా దాటరు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సౌలు, దావీదు పాపం చేశాడు, కానీ విరిగిన హృదయంతో ఆ తప్పు చేసింది నేనే అని ఒప్పుకున్నాడు. కానీ పరిస్థితులను బట్టి అట్లా నిద్ర లేసాను కదా, ఏదో మూడ్లో అలా ఉండి చేశాను, ఒంటరిగా ఉండి ప్రార్థన సరిగా చేసుకోలేదు, ఏదో అలా అయిపోయిందని ఎక్స్క్యూజ్ ఏమైనా అడిగినట్టుందా? చెప్పలేడు. విరిగిన హృదయం గలవాడు తప్పు తాను వెంటనే అది నేనే, ఆ దుర్మార్గుడిని, ఆ నీచుడిని నేనే అని అందరి ముందు ధైర్యంగా ఒప్పుకుంటాడు. ఇటు సౌలు అలాంటోడు కాదు. రాజు నుంచాను, మిగతా వాళ్ళందరినీ చంపేసే కదా, ఆ గొర్రెలు అవన్నీ పశువులు నీకే బలించడానికని, అంటే అన్నీ సాకులు చెప్తాడనమాట. సాకులు చెప్పేవారు, దేవుడు ఎప్పుడైనా సాకులు చెప్పేవారిని సహించాడు. అందుకే మత్తయి సువార్తలో ఉంటుంది, ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తిని అంట పొలంకి వెళ్ళి పని చేయ అన్నాడంట. చెయ్యి అంటే ఆయన అన్నాడంట చెయ్యను అన్నాడంట. ఏమన్నాడంట? చెయ్యను అన్నాడంట. రెండో వ్యక్తిని కూడా చేయమన్నాడంట, తన కుమారుణ్ణి, చిన్న కుమారుణ్ణి. వాడు నేను చేస్తా అన్నాడంట. ఆ ఇద్దరు పొలానికి పోయిన తర్వాత మొట్టమొదట వ్యక్తి ఏమో ఏమన్నాడు? చేయను అన్నాడు, కానీ చేశాడంట. ఏం చేశాడు? తండ్రి చెప్పిన మాట చేశాడు. ఫస్ట్ ఏమన్నాడు? నేను పోనన్నాడు. ఇప్పుడు మనం కూడా అంతే, వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నీ సాక్ష్యం చెప్పినా, వాక్యం చెప్పినా, ఏ చెప్పినా సరే, నెగిటివ్ పీపుల్ అన్నవాడిన వారు సువార్త చెప్పినా కానీ ఫస్ట్ తిరస్కరిస్తారు. ఏం చేస్తారు? తిరస్కరిస్తారు, గొడవ పడతారు, కొట్లాడతారు, హింసిస్తారు. తర్వాత వారి లోపల పరిశుద్ధాత్మ కార్యం జరిగితే దాని గురించి ఆలోచిస్తారు, రెండో దశ. మూడవది సమ్మతించి దేవుని వెంబడిస్తారు. సౌలు ఫస్ట్ సువార్త చెప్పగానే నాకు ఆ దేవుడు కావాలని వెంటనే వచ్చేసిండా? దెబ్బ కొడితే 3 రోజులు లేవలేడు. మన మాటలో చెప్పాలంటే 3 రోజులు లేవకపోతే కానీ జ్ఞానోదయం కాలేదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా జ్ఞానోదయం చేస్తాడు. కొంతమందికి పాట ద్వారా రక్షిస్తాడు, కొంతమందికి ఒక కుటుంబ ప్రార్థన స్తుతి కూడా ద్వారా రక్షిస్తాడు, కొంతమందికి జీవితంలో అనేకమైన పరిస్థితుల ద్వారా, ఉజ్జీవ కూటాల ద్వారా, సాక్ష్యం ద్వారా, మందిరంకి వచ్చినప్పుడు ఏదో రకంగా కొలిక్ ద్వారానో, సాక్ష్యం చెప్పినప్పుడు, కరపత్రం ఇచ్చినప్పుడు దేవుడు ఎవొక్కరినైనా తన వాక్కు చేత, తన చిత్తం ద్వారా సంధిస్తాడు. మరి ఈయన సౌలు ఆత్మ ఏముంది? నువ్వు రాజుగా చేయబడ్డ కృతజ్ఞత లేదు, లోబడే మనసు లేదు. సౌలు తప్పు, సమూయేలు తప్పు అని చెప్తే అవును తప్పు, బుద్ధి గడ్డి దీని చేశాను, క్షమించు అనే మాట ఉందా? లేదు, కనిపించదు మనకు. గర్విష్ఠులు ఎప్పుడైనా సరే, సేవకులు కానీ ఎవరన్నా హెచ్చరిస్తే వాళ్ళకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. నీ కోపం వస్తుంది, ఎవరన్నా హెచ్చరిక మాట చెప్పినప్పుడు కోపం వస్తుంది అంటే నువ్వు 105 ఫీవర్ లాంటి గర్వంతో బాధపడుతున్నావు అని అర్థం. అంటే బైబిల్ పరిభాషలో చెప్పాలంటే 105 జ్వరం అనే గర్వంతో బాధపడుతున్నావు. నీకు హెచ్చరిస్తే, ఖండిస్తే నీకు కోపం వస్తుంది. నువ్వేంది చెప్పొచ్చావులే అనే సిమ్టమ్స్ వచ్చినాయి అనుకో. ఇప్పుడు హాస్పిటల్కి రాగానే ఏం చూస్తాం? జ్వరం వచ్చిందో లేదో చూడాలంటే నాలుక తెరువు, కళ్ళు చూపియు, నీ వేలు చూపి అంటాం. మరి ఆత్మీయంగా గర్వంగా ఉండే వాళ్ళకు కూడా సేవకులకు తెలుస్తుందో తెలీదా? మనం ఇటు వస్తే వాళ్ళు అటు వెళ్ళిపోతుంటారు, ఏడ కనబడితే అడుగుతారని. లేదంటే గుంజల చాటున వాటి చాటున దాక్కుంటారు, లేటుగా వస్తారు, కళ్ళు మూసుకున్నప్పుడు వస్తారు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసే లోపల మాయమైపోతారు. ఎందుకంటే సేవకుడు ఏమీ అడగొద్దు. నవ్వుతున్నారు ఎందుకంటే ఉన్నారా మన దాంట్లో అట్లాంటి వాళ్ళు ఎవరన్నా? సో ప్రభు పేరిట చెప్తున్నా, ఏ ఒక్కరికైనా సరే, అంటే అందులో నువ్వు నేను ఉండొద్దు. ఇక్కడ సమూయేలు ఎంత హెచ్చరించినా, ఏం చేసినా కానీ వినలేడు. మన టాపిక్లోకి వద్దాం. ఇప్పుడు చూడండి, 22వ అధ్యాయంలోకి వచ్చేయండి. మరి ఏమయ్యాడు ఈయన? రాజుగా తృణీకరించబడ్డా, నిలబడ్డా? ఆ మాట వినకపోయినందుకు. ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా, ఆ మాట వినకపోవడంతో దేవుడు దాదాపు అంట చూడండి 38 సంవత్సరాలు ఛాన్స్ ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? ఇశ్రాయేలుగా మొదట రాజుగా ఏర్పరచబడిన రాజు 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. తర్వాత 40 సంవత్సరాలు సుపరిపాలన, సుభిక్షంగా ఉన్నది. తర్వాత 40 సంవత్సరాలు దావీదు. ఆ దావీదు సంతానమైన సొలొమోను 40 సంవత్సరాలు పాలించాడు. ఆ దావీదు తర్వాత ఆయన వాక్యానికి వ్యతిరేకంగా జీవించినప్పుడు అది ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయినాయి. మరి ఆ మొదటి 40 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు మాత్రమే దేవుని వాక్యానికి విధేయుడై జీవించాడంట. మరి ఇప్పుడు నీ సంవత్సరాలు, నీకు ఇచ్చిన ఆయుష్ ఎన్ని సంవత్సరాలు నాకైతే తెలియదు, కానీ మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీకు ఉన్న ఆయుష్ అంతా దేవునికి ఇష్టంగా బతుకుతున్నారా? లేకపోతే 38 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చినట్టు మనకు కనబడదు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 38 సంవత్సరాలు అంటే మామూలు విషయమా? 2 సంవత్సరాలు దేవునికి ఇష్టంగా ఉన్నాడంట.
దావీదు రాజయ్యి ఆయన కత్తితో ఆయన పొడుచుకునేంత వరకు కూడా, లాస్ట్ వరకు కూడా, తన కుమారుడు చనిపోయే స్థితి వచ్చినా, తన రాజ్యం పోయినా, తను పోయినా, ఆయన లోపల ఏముంది? చెప్పాను కదా, 105 లాంటి గర్వం ఉంది. అందుకే బైబిల్లో మొట్టమొదటి పాపమైన ఎందుకు అంత ప్రతి ఒక్క ఆత్మీయుడు భయపడాల్సింది గర్వానికి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనంటే నువ్వు భయపడాలి. నువ్వు నీ ద్వారా ఎవరన్నా స్వస్థత పొందుతున్నారు నీ ప్రార్థన ద్వారా అంటే నిజంగా ఆ సేవకుడు భయపడాలి. ఎక్కడ నాకు గర్వం వస్తుందో అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, నేను ఎక్కడ హెచ్చిపోకుండానట్లు నన్ను నేను నలగొట్టుకుంటున్నాను. నలగొట్టుకోవడం అంటే ఉపవాస ప్రార్థన ద్వారా తన శరీరాన్ని అదుపు చేసుకుంటున్నాను అని. మరి మనలో ఎంతమందికి అదుపు ఉంచండి? ఆదికాండం 22వ వచనంలో నేను మీకు ఇదంతా ఉదంతం అంతా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. నన్ను చూడండి, ఆయనకి ఏం చేశాడు? ఇక్కడ కూడా ఒక మాట వచ్చింది, నువ్వు వెళ్ళి నీ కుమారుని చక్రవర్తిగా చెయ్యు అనే మాట వచ్చింది. ఎవరికి? అబ్రహాం. వచ్చిందా? చక్రవర్తిగా చేయని వచ్చిందా? మరి అవునంటారు, ఏమని వచ్చింది? బలిగా అర్పించమని వచ్చింది. అప్పుడు వయస్సు, నన్ను చూడాలి, నేను ముగిస్తాను. అప్పుడు వయస్సు ఆయనకు 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు ఒక పండు ముసలి, లిటరల్గా చెప్పాలంటే రాలిపోయే ఆకు, కలర్ అంతా ఎల్లో అయిపోయిన ఆకు లాంటితో సమానం. మృతతుల్యమైన శరీరం అని బైబిల్లో ఉంది. ఆయనకి ఏంది? లేక వాగ్దాన పుత్రుడుగా ఎవరు పుట్టారు? పుట్టాడు. వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు. మరి పుడితే ఆయన ఏం చేయమంటున్నాడు? వృద్ధాప్యమందు పుట్టిన కుమారుని వస్తే నేను ఈ వాక్యం ధ్యానిస్తుంటే నాకు రకరకాల క్వశ్చన్లు వస్తున్నాయి. నాకే క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే మీకు చెప్తాను, మరి ఈమెను శారాన్ని అర్పించమని ఎందుకు చెప్పలేదు? తప్పుగా అనుకోవద్దు, మనం ఎనలాటికల్గా ఆలోచించడానికి అంతే. అంటే ఇప్పుడు ఆయన అంటే లిటరల్గా చెప్తున్నా, ఆయన శారా కంటే ఎక్కువ ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుణ్ణి, కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. అంటే నువ్వు ప్రేమించేదే దేవుడు అడుగుతాడు. మనం అందరం దేన్ని ప్రేమిస్తామో? పొద్దున్న లేస్తే జాన్ దేన్ని ప్రేమిస్తాం? ఫోన్ని ప్రేమిస్తాం. డబ్బు సంపాదించే వాళ్ళు, డబ్బు మీద ఆసక్తి ఉన్న వాళ్ళు దేన్ని ప్రేమిస్తారు? డబ్బునే ప్రేమిస్తారు. పేరు కోసం ప్రాకులాడే వాళ్ళు, వాళ్ళకి ఏం లేదు, దేవుడున్నా దేవుడు లేకపోయినా పర్లేదు, వారికి పేరు కావాలి, వీళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు చాలా మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. వాళ్ళని పొగిడితే చాలు, ఆ పొగడతల కోసం వాడు బొంబాయి బొమ్మన్నా పోతాడు. వాళ్ళకి ఏం కావాలి? పేరు కావాలి. నా పేరు వేస్తే చాలు, నా పేరు వేస్తే చాలు, నా పేరు చెప్పాలి. అలా పేరు చెప్పని కోసం ఏమైనా చేస్తారు. ఆ పేరు చెప్పడానికే చందాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. నేను దేవుని బలిపీఠం మీద నుంచి మాట్లాడుతున్నాను. వాళ్ళకి ఏం కావాలి? చెప్పాలి, పేరు ప్రఖ్యాతలు కావాలి. డబ్బు వెంబడించేవాడు డబ్బును వెంబడిస్తాడు, డబ్బును ప్రేమిస్తారు. కొంతమందికి జ్ఞానం కావాలి, తెలివి కావాలి, చదువు జ్ఞానమే కావాలి. నిజంగా ప్రేమ వాక్యానుసారంగా దేవుని వెంబడించడం కాదు, అవేమొద్దు. మరి ఈయనేం ప్రేమిస్తున్నాడు? అబ్రహాము తన ఏకైక కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడా లేదా? ప్రేమించాడా లేదా? చెప్పండి, డౌట్ ఏం లేదు, ప్రేమించాడు. ఇక్కడ ఈయన మాట ఏమొచ్చింది? ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఇక నేను ఒక టెస్ట్ పెట్టాడు. ఎట్లనగా అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీ ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుపోయి మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒకదాన్ని దహనబలిగా అర్పించమని చెప్పాను. 3వ వచనము అండర్లైన్ చేసుకోవాలి అందరూ. తెల్లవారినప్పుడు ఎందుకు అండర్లైన్ చేసుకోవాలి? ఇటు చూడాలి నన్ను. పొయ్యి మొరియా పర్వతం మీద బలి అర్పించు నీ కుమారుని అన్నాడు. మరి ఆయన సనుక్కోవచ్చు కదా, 100 సంవత్సరాల తర్వాత కుమారుని ఇచ్చో మళ్ళీ తీసుకోమంటావు ఏంది నువ్వు? అంటే సిగ్నల్ నాది కాదేమో, ఇంకెవరికో పంపించాల్సిన మెసేజ్ నాకు వచ్చిందేమో, రాంగ్ కాల్ ఏమో, రాంగ్ మెసేజ్ ఏమో అనుకోవచ్చు కదా. సనుక్కోవచ్చు, కోప్పడవచ్చు, లేక ఇచ్చినావు మళ్ళీ తీసుకుంటావా అనొచ్చు. సనిగినట్టుందా? కోపడ్డట్టుందా? పోని ప్రశ్నించినట్టుందా? ఎందుకు ఇవ్వాలి అని? నువ్వే ఇచ్చావు కదా, ఎందుకు ఇవ్వాలి? ఇంక్లూడింగ్ నాతో సహా నేను చెప్పుకుంటున్నా. అంటే నేను ఈ వాక్యం సిద్ధపడేటప్పుడు అంటే నాతో నేను చెప్పుకుంటున్నమాట. ఒకవేళ దేవుని చిత్తం, దేవుని కంటే ఎక్కువగా నీ ఉద్యోగాన్ని ప్రేమించిన, నీ బిడ్డల్ని ప్రేమించిన, నీ ఆస్తిపాస్తులను ప్రేమించిన, చూడాలి ఇంకా పేరు ప్రఖ్యాతుల కోసం ఆశించి దేవుని మాటను పక్కన పెట్టిన, అవన్నీ వదిలేయమంటే సిద్ధపడి ఉండాలి. నీ జాబును తృణప్రాయంగా వదిలేసి దేవుని బలిపీఠం మీద పెట్టి రావాలి. వస్తే నేను దేవుని ప్రేమించినట్ట, ఉద్యోగాన్ని ప్రేమించినట్ట? దేవుడు నీ వ్యాపారాన్ని పక్కన పెట్టి దేవుని సేవకు సమర్పించుకొని రా అన్నాడు అనుకో, నువ్వేం చేస్తావు?
పేతురు వాళ్ళు శిష్యుల్లాగా వెంటనే ఆయనను వెంబడించారు. బైబిల్లో ఉన్న ఒక్క అక్షరం కూడా చాలా విలువైంది. వెంటనే అనే మాట మరో మాట మాట్లాడలేదు, ఎక్కడ వదిలేసి వచ్చేసారు. అంటే స్పాంటేనియస్ ఒబీడియన్స్. ఇక్కడ ఎందుకు మన అబ్రహాం గురించి చెప్తున్నామంటే మరో మాట్లాడు, ఎదురు ప్రశ్న వెయ్యడు. దేవుడు ఏదైనా చెప్పాడనుకో అది కష్టమైన మనం ఏం చేస్తాము, మనకి ఇష్టమైతే ఈజీ అయితే చేస్తాం. ఇక్కడ కొడుకును సమర్పించడం అంత ఈజీ కాదు, కష్టమైంది, ఎన్నో ప్రశ్నలతో కూడింది. నీకు దేవుని చిత్తం ఒకటి ఉంది, నీకు అర్థం కాలేదు, అర్థం కాకపోయినా నువ్వు దేవుని చిత్తం చేయాలి. ఎందుకు చేయాలి, నాకు అంతా దేవుని చిత్తం కాలేదంటే ఇటు అబ్రహాం కూడా ఏం అర్థం అవ్వట్లేదు. దేవుడేంది, నేను ప్రార్థన చేస్తే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తే నాకు గర్భఫలం ఇవ్వడం ఏంది, మళ్ళా దేవుడు ఆ గర్భఫలాన్ని బలిగా అవ్వడం ఏందని ఎన్నో ప్రశ్నలు ఉన్నాయా. అర్థమైంది ఆయనకి, అర్థం కాకపోయినా లోబడ్డాడు, కష్టమైన లోబడ్డాడు, దూరమైన, అది ఎంత దూరం అంటే మొరియా పర్వతం 3 దినములంత ప్రయాణం. ఎప్పుడు లేసాడు, మనం ఏదన్నా నచ్చని పని ఉన్నదనుకో స్పీడ్గా వెళ్ళిపోతామా, చెప్పులు వేసుకొని ఫటాఫట రెడీ వెళ్ళిపోతామా. తెల్లవారినప్పుడు ఉదయమే లేచాడు, దేవుడు మాట చెప్పాడు, నా కొడుకును బలియమన్నాడు. ఎప్పుడు లేచాడు, తెల్లవారినప్పుడు. ఈ తెల్లవారినప్పుడు అనేది మొదలయ్యి ఆయన విధేయత కత్తి దించుదామనేంత వరకు సాగిందంట ఆయన యొక్క విధేయత. అంటే నీ విధేయత నా విధేయత ఎక్కడి వరకు ఉండాలంటే దేవుడు ఒకవేళ వచ్చినా మన ప్రాణము దేవుడు తీసుకున్నా, దేవుని దగ్గరికి మనం వెళ్ళినా అప్పటి వరకు మన విధేయత అంతే కండిషనల్ ఉండాలి. అబ్రహాము తండ్రి, అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని వల్లించడం కాదు. ఆ అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడంటే తనకిష్టమైన ఏకైక కుమారుణ్ణి దేవుని కోసం బలి అర్పించడానికి సిద్ధపడి వెళ్ళాడు. మళ్ళీ అక్కడ ఏమంటున్నాడు, వెళ్ళి విశ్వాసంతో ఆయన కుమారుడు అంటున్నాడంట 6వ వచనం, దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా, నాకు ఈ మాట వింటుంటే కూడి అనే మాట, కూడి అంటే ఇక్కడ చూడండి, ఇటు చూడాలి, నన్ను చూడాలి. తండ్రి చిత్తము చేయడానికి అబ్రహాము మొరియా పర్వతం మీదకి ఎక్కాడు. ఎక్కడికి ఎక్కాడు, ఆ తండ్రి చిత్తము చేయడానికి, ఈ అబ్రహాము యొక్క చిత్తము చేయడానికి ఆ బాలుడైన ఇస్సాకు ఆయనతో పాటు కూడి వెళ్తున్నాడు. అంటే అందుకే నేను చెప్తా, తండ్రిగా నువ్వు దేవుని మాట విన్నావంటే కొడుకు లైన్లో ఉంటాడు అంతే. నువ్వు సేవ చేస్తున్నావంటే వానికి సేవ చేయమని చెప్పాల్సిన అవసరము లేదు. దేవుని కోసం ఆహార నిశలు ప్రయాసపడాలి. ఆయన యొక్క పనే నాకు ఆహారము పానీయం ఉందని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఆహార నిశలు దేవుని కోసం ప్రయాస పడుతున్నావంటే నిన్ను చూసిన వాడు లైన్లోకి వస్తాడు. నా తండ్రి చిత్తము చేయడమే నాకు భోజనము ఆహారమై ఉన్నది. పగలున్నంత వరకే పని చేస్తాం, రాత్రి రాబోతుంది, మనము రాత్రి ఎవడు పని చేయడు. దేవుని సువార్త ఎంత వెదజల్లాలో అంత వెదజల్లాలని నువ్వు ఆహార నిశలు దేవుని కోసం ప్రయాస పడుతున్నావు అనుకో, నీ కుమారుడు కూడా ప్రయాసపడతాడు నిన్ను చూసి. ఇక్కడ ఇస్సాకు కూడా కూడి వెళ్తున్నాడంట. ఒక ముదుసలి తండ్రి, గుర్తుపెట్టుకోండి, ఊహించుకోండి, మొరియా పర్వతం ఎక్కుతున్నారు. ఒక ముదుసలి తండ్రి తన కుమారుణ్ణి తీసుకొని దేనికోసం, ఆ కుమారుణ్ణి బలి ఇయ్యడానికి. మరి ఆ కుమారుడు కూడా పారిపోవచ్చు కదా. హెబ్రీయుల యొక్క సంతానము దాదాపు ఒక 8 నుంచి 12 సంవత్సరాలంటే దగ్గర మహేంద్ర అంత హైటు ఆ పర్సనాలిటీ ఉంటారు. హెబ్రీ వాళ్ళు చాలా హైట్ ఉంటారు, యూదులు. మరి తండ్రిని తోసేయచ్చు కదా, ఇదేదో తేడాగా ఉంది, ముసలాయనకు పిచ్చిలేసినట్టుంది, పిచ్చి దర్శనాలు కళలు అన్నీ వస్తాయి, ప్రార్థన చేసి నన్ను వేసేద్దామని చూస్తున్నాడు అని అనుకోవచ్చు కదా. కదలలేడు. ఒక మాట అడుగుతున్నాడు, ఏమని, అలాగ వారిద్దరు 9వ వచనం, కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు, దేవుడు చెప్పిన మాట చెప్పిన చోటికి వచ్చాడు, వెంటనే వచ్చాడు. స్పాంటేనియస్ ఒబీడియన్స్. అందులో మళ్ళా కొన్ని రోజులైనాక పోతా, ఆలోచించుకొని వస్తా, ప్రార్థన చేసుకొని వస్తా, నా భార్యకి చెప్పొస్తా, అవన్నీ లేవు. దేవుడు చెప్పాడా అది అన్కండిషనల్ అనమాట, ఇక అన్కాంప్రమైజ్. అది ఎవరైనా సరే నా దేవుని మాట దాటి పోవద్దు. అంటే అబ్రహాం ఎంతవరకు తీసుకున్నాడంటే, నేను ఇంకో మాట చెప్తాం, ఆ కత్తి ఎత్తాడు. అంటే ఆయన మాట అన్నాడు, ఏమని, మరి అన్నీ ఉన్నాయి కదా గొర్రెలను, ఏమున్నాయి అబ్రహామా, తండ్రి అని పిలిచాను, అందుకు ఏమి నా కుమారుడు అని. అప్పుడు అతడు, నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది? ఆయన ఇన్నోసెంట్గా అడుగుతున్నాడు. గొర్రెపిల్ల అడిగితే ఆయన ఏమంటున్నాడు, అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకొనని చెప్పాను. అలాగూ వారిద్దరూ మళ్ళీ కూడి వెళ్ళి దేవుడు తనతో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టెలు చెక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, ఏద్దామని
కత్తి పట్టుకున్నాడు. అక్కడ ఏడ్చినట్టు కానీ ఇస్సాకు పారిపోయినట్టు కానీ మనం చూడం. ఇది ఎడార్లో సెలయర్లో అనుకుంటాను, నేను చదివాను ఒక 10 సంవత్సరాల క్రితము, నాకు బాగా గుర్తు. అంటే ఈ మాట వచ్చినప్పుడు పరలోక సైన్య సమూహం అంతా ఒకవైపు, ఒక మొరియా పర్వతం వైపు చూస్తుందంట. అంటే ఒక ముదుసలి వ్యక్తి దేవుని మాట కోసం కొడుకును చంపేయడానికి ఎలా సిద్ధపడ్డాడు అని. అంటే అక్కడున్న దూతలంతా దేవుని మాట వింటూ ఉంటారు. దేవుని మాట దూతలు వినడం గొప్ప కాదు. ఒక భూమి మీద ఉన్న ఒక ముదుసలి వ్యక్తి తన కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి వృద్ధాప్యంలో చంపేయమనంటే లోబడ్డాడు. ఎంతటి విధేయత, ఎంతటి సమర్పణ, ఎంతటి స్పాంటేనియస్ అని. అబ్రహాం విశ్వాసులకు తండ్రి ఈజీగా అయిపోలే. తన కుమారుని, నేను అనుకుంటా, నేను ఈ వాక్యం సిద్ధపడ్డప్పుడు కత్తి తన కుమారుని మీద కాదు, నీ మీద పొడుచుకో అన్నా కానీ పొడుచుకునే అంత విధేయపరుడు ఎవరు? అబ్రహాం. కొడుకునొద్దు, నిన్ను నువ్వు బలిగా అర్పించుకో అంటే అర్పించుకునేవాడా కాదా చెప్పాలి. అందుకే ఉంది బైబిల్, నాగటి మీద చేయి వేచి వెనకకు చూటువాడు నాకు పాత్రుడు కాదు. దేవుని మాట, దేవుని వెంబడించడం అంటే అంత అల్లాటప్పగా నీకు నచ్చినట్టుగా, నీకు వచ్చినట్టుగా, నీకు తెలిసినట్టుగా వెంబడించడం కాదు. చావైనా రేవైనా దేవుని మాట దాటి పోవద్దు. దేవుని మాటే శిరోధార్యం. ఇక్కడ చూడండి, ఒక మాట చూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇది చూడాలి. అక్కడ అబ్రహాం యొక్క కుమారుణ్ణి చంపేస్తే ఆ తట్టుకోలేని తండ్రి వద్దు, నువ్వు దేవునికి భయపడేవాడివని దీన్ని బట్టి నేను గుర్తిస్తున్నాను, అక్కడ పొదల్లో ఉన్న ఆ పొటేల్ని అని దేవుడే సిద్ధపరిచి ఆయనకి ఇచ్చాడు. నువ్వు దేవునికి భయపడ్డవాడు అని తెలిసి కాబట్టి అనేక జనములకు తండ్రిగా నిన్ను ఆశీర్వదిస్తున్నానని చెప్పాడు. కానీ ఇక్కడున్న తండ్రి, ఈ పరలోకమందున్న తండ్రి ఏం చేశాడంట? యేసుక్రీస్తును శిలువ మరణానికి అప్పగించాడు. మరి ఆ కత్తిని తీశాడా? శిలువ మరణం అనే కత్తిని తీశాడా? ఇక్కడ చూడాలి, నన్ను చూడాలి. ఇక్కడ యేసుక్రీస్తు కూడా ఏం చేశాడు? శిలువలో మరణించాడు. ఆ మరణానికి దేవుడు అప్పగించాడా లేదా? అప్పగించాడు. మరి అబ్రహాం యొక్క కుమారుణ్ణేమో వదిలేశాడు. నా నిమిత్తము నువ్వు నేను మనం చేసిన పాపాలను బట్టి నరకానికి వెళ్తామని తన కుమారుని, ప్రభు అయిన యేసుక్రీస్తుని బలిగా చెయ్యి ఆపలేడు. మరణము వద్దు అని ఆయన మరణం రాకుండా ఆపలేడు. కానీ ఇక్కడ ఇస్సాకునైతే ఆపాడా లేదా? నా స్థానంలో ఈయన ఏం పొందాడు? మరణం పొందాడు. అంటే ఇక్కడ మనం మరణం పొందేదాని గురించి కాదు, మరణం పొందేంతగా విధేయత చూపించాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, విధేయత యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, నువ్వు పాక్షికంగా లోబడితే సౌలులాగా మిగిలిపోయి నీకు, నీ జాతికి, నీ సంతానానికి నష్టము, నువ్వు ఉన్న స్థితిలో నుంచి పడిపోతావు. కానీ నువ్వు అబ్రహాములాగా వెంటనే నీకు అర్థం కాకపోయినా, నీకు ఇష్టం లేకపోయినా, నీకు నచ్చింది దేవుడు అడిగితే ఇచ్చేయాలి. అది సమయమైనా, నీ ఉద్యోగమైనా, నీ ప్రాణమైనా. దేవుడు కోరుకుంటున్నప్పుడు అబ్రహాము తన కుమారునే కాదు, తనను బలిగా అర్పించమని కత్తి ఈ డైరెక్షన్లో తిప్పమన్నా తిప్పేవాడు. అది విశ్వాసం అంటే. అంటే దేవుడు చెప్పిన మాట తూచా తప్పకుండా చేయడం, దాంట్లోకి చేర్చడం కానీ, లేటుగా చేయడం కానీ. ఆ కుమారులాగా ఫస్ట్ నేను చేస్తానని ఆ ఇద్దరు కుమారులు కూడా చెప్పాను నేను. ఒకడు చేయనన్నాడు, చేశాడు. ఇంకొకడు చేస్తా అన్నాడు, చేయలేదు. వీరిద్దరిలో నీతిమంతుడు ఎవరు? తండ్రి మాట నెరవేర్చిన వాడు ఎవరు? చేయను అని చేస్తా అన్నవాడు. నువ్వు వాక్యానికి ఇన్ని రోజులు వాక్యానుసారంగా జీవించకుండా, చేయకుండా సాకులు చెప్పి తప్పించుకున్నావేమో. ఇక నుంచైనా నీ మనసు మార్చుకొని చేసి సిద్ధపడితే నిన్ను కూడా ఆ తప్పిపోయిన కుమారుడు వస్తే దేవుడు ఎలా అయితే పట్టుకున్నాడో పరుగున నిన్ను పట్టుకుంటాడు. మరి మనం అబ్రహాము, సౌలు 2 జీవితాలను చూస్తున్నాం. ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు, ఈయన మాత్రం ఒక హెచ్చరికగా మిగిలిపోయాడు. మరి నీ బిడ్డలకు, నీ సంతానానికి, నువ్వు ఉండే సంఘంలో కానీ, మనం ఎక్కడున్నా సరే మనం అబ్రహాంలాగా వీర విధేయులము. దేనికి? దేవుని మాటకు, దేవుని వాక్యానికి, దేవునికి. దేవుడు ఏది చెప్పితే అది చేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు కూడా అంతే. నేను ముగిస్తున్నాను. యేసుక్రీస్తు యొక్క మనస్తత్వం కూడా అదే.
ఈ కుమారుడు, ఈ దైవ కుమారుడు యేసుక్రీస్తు కూడా చివరి శ్వాస వరకు, ఆ సిలువలో చివరి శ్వాస వరకు కూడా తండ్రి చిత్తం నుంచి ఒక్క డిగ్రీ కూడా పక్కకు దక్కలేడు. ఒక్క డిగ్రీ ఏంటి, నీ చేతికి నేను అప్పగిస్తున్నాను, నువ్వు చెప్పింది నేను చేశాను, సమాప్తమైంది, నీ చిత్తమే జరుగును. ఆ గెచ్చమనే తోటలో కూడా లోకమంతటి పాపాన్ని మోయాలంటే ఇది నా వల్ల కాదు, అయినను నీ చిత్తమే సిద్ధించును గాక. అంటే దైవ కుమారుణ్ణి క్రీస్తును వెంబడించే మనం కూడా ఏం చేయాలంటే, దేవుడు చెప్పే మాట మనకు ఎలా ఉండాలంటే, ఒకవేళ ఆ మాట నెరవేర్చకపోతే ప్రాణమైనా పోగొట్టుకుంటాను, కానీ దేవుని మాట దాటను అన్నంత కసి, పట్టుదల, సమర్పణ, రోషము ఉండాలి. అలాంటి నిజమైన క్రైస్తవులే, విధేయత కలిగిన ఆత్మీయులే కావాలి దేవుడికి. ఉట్టుట్టి క్రైస్తవులు, చాక్లెట్ క్రైస్తవులు, బెదిరిస్తే పారిపోయేవాళ్ళు, పొగడ్తలకు లొంగిపోయేవాళ్ళు, ఇహలోకాన్ని ఆశ్రయించేవాళ్ళు, సాకులు చెప్పేవాళ్ళు, సాతాన్ని ఆశ్రయించి ఏదో సాకులు బూచి చూపించి దేవుని కోసం నిలబడకుండా పారిపోయేవాళ్ళు దేవుని కోసం కాదు. దేవుని కోసం ఏం చేయాలి? ఎంతటి త్యాగమైనా, ఎంతటి సమర్పణ అయినా సిద్ధపడి ఉండేవాళ్ళు కావాలి. మరి తనకున్నదంతా ఉన్నతమైంది, శ్రేష్టమైంది బలిపీఠం మీద పెట్టాడు. మరి నీకు ఇష్టమైంది ఏది? నీకు ఇష్టమైంది ఏంది? దేవుని కంటే దేవుని స్థానంలో విగ్రహంగా నీ హృదయంలో ఉన్నది ఏంటి? దాన్ని నువ్వు దేవుని కోసం పెడతావా? దేవుడు అడుగుతున్నాడు ఇప్పుడు ఒకటే మాట. నీకు ఇష్టమైంది నీ వ్యాపారం, నీకు ఇష్టమైంది నీ ఉద్యోగం. కొంతమంది భార్య పిల్లల్ని కూడా ప్రేమిస్తారు. నేను అదే చెప్తా, నా కుటుంబంలో కూడా అంతే. మొట్టమొదట దేవుడు, తర్వాతే భార్య పిల్లలు. ఫస్ట్ ఎవరు? దేవుడు. ప్రభువునందు నీ పిల్లలకు, మీ ప్రభువునందు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. ప్రభువునందు ఫస్ట్ ఎవరు? ప్రభు తర్వాతే ఎవరైనా, ఏ సేవకుడైనా ఏదైనా సరే మనకెవరు? ప్రభు. మనకు అంటే సేవకుల్ని వెంబడించొద్దని కాదు, వారు చెప్పే భక్తిని వెంబడించాలి, కానీ సేవకులకు ఫ్యాన్లు, ఏసీలు లేరు. మనకు ప్రభువు, గురువు, మన రోల్ మోడల్, మన ప్రీచర్, మనకంతా ఎవరు? మనుషులకు దేవునికి మధ్యవర్తి ఎవరు? ప్రభు అయిన క్రీస్తు అనే నరుడు. ఆయన మాత్రమే సమస్తమైన ఘనతకు, మహిమకు అర్హుడు. మరి నీకు ఇష్టమైంది దేవుని కోసం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఇప్పుడు చెప్పాలి. అబ్రహాం గురించి మెచ్చుకోవడము, సౌలు గురించి ముఖం చిట్లించుకోవడంలో వల్ల మనకు ఎటువంటి ఉపయోగము లేదు. మనకు తీర్మానం చేయడమే ఉత్తమమైంది. నీకు ఇష్టమైంది దేవుడు ఏదన్నా అడిగితే ఇస్తావా? చదివిన చదువు చాలు, దేవుని పరిచర్యకు రా అంటే వస్తావా? చేసిన లోకం కోసం చేసిన పనులు చాలు, సంపూర్ణ సేవకు రా అంటే వస్తావా? రక్షణ పొందావు, బాప్తిజం తీసుకోలేవు, రక్షణ మారుమనసు అని ఇంకా పాల వంటి వాక్యమే వింటున్నావు, బాప్తిజానికి సిద్ధపడడానికి వస్తావా? రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అయింది, కోతెంతో విస్తారం, కోసేవారు లేరు, నేనున్నాను, నేను వస్తాను, నువ్వు వస్తావా? దేవుడు నీకు ఇష్టమైంది అడిగితే రావడము విధేయత. అంతేగాని నేను మందిరానికి వచ్చాను, కానుకేశాను, 4 పాటలు పాడాను, అయిపోయింది, తిని పడుకున్నాను అంటే దానివల్ల అది విధేయత? మరి మనకేం విధేయత కావాలి? అబ్రహాం చెప్తున్న మాట వీర విధేయత అంటే అది. కనీసం ఎదురు ప్రశ్న వేయడు, సనువుకోడు, గొనుక్కోడు. ఏదైనా సరే ఎవరిని బలి అర్పించమంటే బలి. అంటే నీకు ఇష్టమైంది ఏదైనా నేను ఇస్తా. మరి నువ్వు ఇస్తావా? నీకు ఇష్టమైంది ఏది చెప్పాలి. ఇక్కడ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. మీకు ఇష్టమైంది ఫోనా, ధనమా, డబ్బా, ఉద్యోగమా, వ్యాపారమా, ఇంకా సంపాదించుకునేది ఏమైనా ఉందా? ఏది ఉంది? మీ విగ్రహం ఏది ఉందో, మీకు దేవుడు ఏదైతే ఇవ్వమంటున్నాడో అది ఇవ్వడానికి మీరు సిద్ధమా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. సిద్ధము. దేవుడు ఏది అడిగితే అది. నేను దేవుని కంటే ఎక్కువగా నేను ఏది ప్రేమించను. దేవుడిచ్చే ఆశీర్వాదాలు కాదు. ఇటు చూడాలి, ముగిస్తున్నాను. దేవుడిచ్చే ఆశీర్వాదాలు ముఖ్యం కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదము ఇస్సాకు. చూడాలి, ఇటు ముగిస్తున్నాను. దేవుడిచ్చిన ఆశీర్వాదము ఇస్సాకు. కానీ నాకు దేవుడే కావాలన్నాడు అబ్రహాం. ఏం కావాలన్నాడు? దేవుడే కావాలన్నాడు. దేవుడిచ్చే ఆశీర్వాదం కాదు. ఒకవేళ దేవుడి ఆశీర్వాదాన్ని అడిగితే ఇచ్చేస్తా, కానీ నాకెవరు కావాలి? మరి నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకు ఇచ్చిన డబ్బు, నీకు ఇచ్చిన సంపాదన, నీకు ఇచ్చిన ఏదైనా సరే దేవుడు అడిగితే ఇచ్చేస్తావా? దేవుడినే పట్టుకుంటావా? అబ్రహాం పట్టుకున్నాడు, సౌలు పట్టుకోలేడు. సౌలు దీన్ని పట్టుకొని దీన్ని వదిలేసిండు. సౌలు దేన్ని పట్టుకున్నాడు? ఆశీర్వాదాలని, రాజు అనే కిరీటాన్ని, ఆ యొక్క చైర్నే పట్టుకున్నాడు. కాబట్టి చివరికి ఏమైపోయాడు? నాశనం అయిపోయాడు. కానీ దేవుణ్ణి పట్టుకున్న అబ్రహాం మాత్రం విశ్వాసులకు తండ్రిగా, విశ్వాస వీరుల జాబితా పట్టిలో మనకు కనిపిస్తాడు. అబ్రహాము విశ్వాసమును బట్టి ఇస్సాకును బలి అర్పించేసినట్టే. కత్తి ఎత్తాడంటే చంపేద్దామనే కాదా? దేవుడికి అర్పిద్దామనే కాదా? మరి నువ్వు నిజంగా ఇద్దామని సిద్ధపాటుతో ఉన్నావా? అడిగినప్పుడు చూద్దాం లేండి బ్రదర్,
నన్నైతే అడిగాడు. నేను అంత టచ్లో లేను కదా దేవుడికి. అబ్రహాం అంటే బాగా టచ్లో ఉన్నాడు కాబట్టి అడిగాడు. నేను అడుగుతాడు కాబట్టి నేను అసలు టచ్లోకే రాను. అలా ఉందా మన భక్తి? జాగ్రత్త. దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తే దేవుడు మనల్ని ఉన్నతంగా దీవించే ముందు మనం పరిశోధిస్తాడు. ఆ పరిశోధించే క్రమంలో మనం ప్రభు బలలో చేయి వేయక ముందు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ప్రతి ఒక్కరు మోకరించండి. మీకు ఇష్టమైంది ఏంది దేవుడు అడుగుతున్నాడు. నీ కుమారుని ప్రేమిస్తున్నావా? నీ కుమార్తెని ప్రేమిస్తున్నావా? నీ బంధువుల్ని ప్రేమిస్తున్నావా? ఎవరిని ప్రేమిస్తున్నావు? అది విగ్రహంతో సమానం. దేవుడు శిక్ష, దేవుని యొక్క కన్ను ఎర్ర చేయకముందే నువ్వు అబ్రహాంలాగా లోబడి నీకు నీవు సమర్పించుకో. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంత ఈజీగా అవ్వలేదు. ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపంతో మీ హృదయాల్ని పరిశీలన చేసుకొని ప్రభు బలలో చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను.